షుగర్ వస్తే మందు, బీపీ వస్తే మందు, ఆత్మ వస్తే మందు, నొప్పులు వస్తే మందు. వచ్చిన వారికి ఉపయోగపడుతుంది. అంటే ఒక రాకుండా అది న్యాచురల్ ప్రతిగా ఉంటుంది. వచ్చిన వారికి తగ్గడానికి ఉంటుంది న్యాచురల్, లేని వారికి దానాలు చేయడానికి 2 in 1. అందుకని ప్రక్కల పదం న్యాచురల్. న్యాచురల్ చిన్నప్పటి నుంచి నేర్పించాలి పిల్లలు. ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా చేయాలి, ఎలా బ్రతకాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఏ వ్యాయామం చేయాలని ఇప్పుడు మన మే నెల 175 మంది చేరారు. 16-30 వరకు పాస్ వాళ్ళ పేరెంట్స్ తో పాటు పిల్లలు తీసుకుంటారు. చిన్నప్పటి నుంచి నేర్పితే వాళ్ళు మంచి ఆరోగ్యం ఎక్కువ. మరి జంతువులన్నీ ఆరోగ్యంగా ఉంటున్నాయి కదా, మరి ఎలా ఉండగలుగుతున్నాయి? ప్రతి జీవికి ఆయుష్ ఉంటుంది కదా. కుక్కలు 12 ఏళ్ళు బ్రతుకుతాయి, మేక 15 ఏళ్ళు, ఎద్దులు 20 ఏళ్ళు, ఆవులైతే 18 సంవత్సరాలు, ఏనుగు 100 సంవత్సరాలు, సాబేలు 400 సంవత్సరాలు సుమారుగా. మన చేపల పాము 500-600 సంవత్సరాలు బ్రతికే కూడా ఉంటాయి. ఇన్ని సంవత్సరాలు జీవించే జీవులన్నీ కూడా హాస్పిటల్స్ అవసరం లేకుండా, మందులు అవసరం లేకుండా జీవిస్తున్నారు. పూర్తి ఆయుష్ బతకాలి. తాగేసుకుంటే 400 సంవత్సరాలు పోతుంది. ప్రతి జీవి అట్లా హెల్దీగా బ్రతుకు. మరి ఏం చేస్తున్నాయి ఏమనంటే మంచి అలవాట్లని ఆచరిస్తుంది, జీవన శైలి ఫాలో అవుతుంది, చదువుకుని ఫాలో అవుతుంది, నేచర్ చెప్పినట్టు విని ఫాలో అవుతాయి. అందుకని వాటి వే ఆఫ్ లైఫ్ బాగుంది. అందుకని జీవితకాలం జబ్బులు రాకుండా జీవించాలి. జంతువులు ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవు, జబ్బులు రాకుండా ఉండాలని కోరుకో. కన్సల్టేషన్ వెళ్ళు, ఆయన హెల్దీగా ఉండాలని అనుకోకుండా హెల్దీగా ఎట్లా ఉండగలుగుతున్నాయి. మదర్ నేచర్ చెప్పిన డైరెక్షన్ ప్రకారం తినటము తింటాను. వ్యాయామం చేస్తే జంతువులన్నీ శరీరం కోరుకున్నట్లు అందిస్తున్నాయి. ఈ ఆరుటిని శరీరానికి అవసరమైనట్టు అందిస్తున్నాయి. మనం చేసే తప్పు ఏంటి తెలుసు? ఇప్పుడు చూపించిన ఆరుటిని మనకి ఇష్టమైనట్టు అందిస్తున్నాం. ఈ 3 మనకి ఇష్టమైనట్టు అందిస్తాం. ఏంటి? మనకి ఇష్టమైన ఆహారం తింటాం, మనకి టేస్ట్గా ఉన్నది తింటాం, అది నీళ్ళు మనకి ఇష్టమైనట్టు తాగుతాం, వ్యాయామం కుదిరితే చేస్తాం, కుదరకపోతే చేయం, వచ్చినప్పుడు దొడ్లోకి వెళ్తాం, దాని ఇష్టమైంది ముహూర్తం అది పెట్టాలి, మనం పెట్టిన ముహూర్తాలు కదా. నిద్ర ఒకడు 12 గంట పడుకుంటారు, ఒకడు 7 పడుకుంటారు పొద్దునే, నైట్ డ్యూటీ చేసి ఇంకొకడు. ఇవన్నీ మన నైట్ మన ఇష్టం వచ్చినట్టు మార్చు. అందుకనే మనిషికి
విరుద్ధంగా జీవనం సాగించడం వల్ల అనారోగ్యం వస్తుంది. అందుకని ఈ ఆరోగ్యని బ్యాలెన్స్ గా అందించడం తెలుసుకుంటే ఆరోగ్యం వస్తుంది. అవసరమైనట్టు అందిస్తే ఆరోగ్యం, ఇష్టమైనట్టు అందిస్తే అనారోగ్యం అని 2 విషయం చెప్పాను. అవసరమైనట్టు అందించడం బాగా తయారు చేస్తుంది. మీరు 20 పాయింట్లు పెట్టారు. టైర్ ఎక్కువ బరువుకి పొంగుతుంది. రాపిడి ఎక్కువ ఉండి బండి స్లో అవుతుంది. టైర్ తొందరగా దెబ్బతింటాం. ఇష్టమైనట్టు పెట్టడం అంటే 20 పాయింట్లు పెట్టడం. అవసరమైనట్టు పెట్టడం అంటే 30 పాయింట్లు పెట్టడం. అలాగే మంచినీళ్ళు తాగాలి. ఇష్టమని ఇలాంటి అన్నిట్లో మనం మిస్టేక్‌లే రోగాలు. ఈ మిస్టేక్‌లు సవరించుకోవడం అనేది వైద్య శాస్త్రాలు చెప్పరు. నువ్వెలా తినాలి, ఏం తినాలి, ఎప్పుడు తినకూడదు, ఎలా ఎన్ని నీళ్ళు తాగాలి, ఎప్పుడు తాగాలి, ఎలా వ్యాయామాలు చేయాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి, ఎలా గాలి పీల్చితే ఆరోగ్యమో చెప్పరు. అందుకని ఇంతమంది దగ్గర డాక్టర్ల దగ్గరికెళ్ళారు మీ కాడ నుంచి. అవన్నీ మందులు ఇస్తున్నారు రోగమొస్తే. అందుకని పేషెంట్ ఎప్పుడు ఆరోగ్యవంతుడు ఎప్పుడు నిదానంగా పేషెంట్‌గా మారుతాడు. పేషెంట్ ఎప్పుడు జీవితకాలం పేషెంట్‌గానే ఉంటాడు. అందుకని మనందరికీ బ్రతికినన్నాడు హాస్పిటల్ మందులు అవసరమైపోయింది. అందుకని వాడి పదాలు కూడా ఎట్లా ఉంటాయంటే, మా ఫ్యామిలీ డాక్టర్ అండి ఆయన. మా ఫ్యామిలీ హాస్పిటల్ ఉన్నది. వాడు డాక్టర్లని. మా పర్మనెంట్ పేషెంట్స్‌ని చేయండి అన్నాడు. ఇట్లా కంటిన్యూ చేస్తూ ఉంటాడు. అందుకని మారకపోతే ఎప్పటికీ ఉండిపోతాయి. ఎప్పటికైనా ఆలోచించండి. ఇష్టమైనట్టు అందించడం అనారోగ్యం, అవసరమైనట్టు అందించడం ఆరోగ్యం. ఈ చిన్న ఆరోగ్యానికి కొంచెం 99.999% జనాలు ఈ ఈక్వేషన్ తెలియదు. చదువుకున్న వారైనా, చదువు లేని వారైనా డాక్టర్. అందుకని రోగాలనేవి సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్. అందుకని వాళ్ళు కూడా పేషెంట్ లాగా బాధపడుతూ చచ్చిపోతుంది. శాస్త్రం శరీరం గురించి తెలిసి కూడా వాడు ఆరోగ్యాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం చచ్చిపోతున్నారంటే ఊహించుకోండి. అది ఇందులో ఇంత సైన్స్ ఎప్పటికైనా ఆరోగ్యం కావాలంటే ఆలోచించండి. మీ బాడీకి కావాల్సిన అవసరాలు తీర్చే ప్రయత్నం చేయండి. వాటిని శరీరం కోరుకునేటట్టు అందిస్తారా ఆరోగ్యం, మీకు ఇష్టమైనట్టు అందించడం కంటిన్యూ చేస్తారా జీవితకాలం ఆరోగ్యమే. అందుకని ఇన్ని కోట్ల జీవులు ఎగ్జాంపుల్ గా కళ్ళకు ఒక్క సైన్స్ చదువుకో, ఒక్క డాక్టర్ కన్సల్టేట్ జీవితంలో ఒక అవయవం ఫెయిల్ అవ్వడం చేస్తుంది. పదార్థాలు పట్టిన జంతువు, పళ్ళు ఊడిపోయిన జంతువు, షుగర్ వచ్చిన జంతువు, పక్షవాతం వచ్చిన జంతువులు మీరు జీవితంలో చూపించండి, మీ కోర్టు ప్రైజ్ ఆత్మ ఒక్క జంతువు చేసి హెల్తీగా అవుతున్నాయి. ఒకసారి గమనించలేమన్నా వాటిని. జ్ఞానజీవైన మనిషికి ఇన్ని బాధలు, కర్మం, రోగాలు. అజ్ఞాన జీవులు ఇంత హాయిగా బ్రతుకుతారు. ఏం మంచి పనులు చేస్తున్నాయంటే ఆరు పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. అందుకని వాటికి ఆరోగ్యం స్నానం. అందుకని నేను జీవన విధానాన్ని మార్చుకోండి అంట. రాంగ్ లైఫ్ స్టైల్ ప్రతి ఒక్కరిని. మీ ఉద్యోగ వ్యాపారానికి అనుకూలంగా మీ లైఫ్ స్టైల్ ఉంది, అందుకని బాడీకి న్యాచురల్ గా కొన్ని డైరెక్షన్స్ ఉన్నాయి, దాని ప్రకారం మీరు ప్రయత్నిస్తుంది. బాడీకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, దాని ప్రకారం మీరు నడవాలి. అప్పుడే ఆరోగ్యం. అన్నిటికంటే ప్రకృతి వైద్యం ఎందుకు ఉత్తమమైందంటే,
అన్ని వైద్యాలన్నీ ఒక పక్క ఉంటాయి. మందులు ఇస్తే రోగం రోగం రాకుండా చేయలేవు, రోగం వచ్చినా సహజంగా తగ్గించవచ్చు. కానీ న్యాచురోపతిని ప్రివెంటివ్ గా పనికొస్తుంది, రోగం వచ్చినా తగ్గించుకోవడం న్యాచురల్ గా పనికొస్తుంది. అందుకని నాకు చివరికి అర్థమైంది. నేను కూడా చదువుకునే రోజుల్లో ఆలోచన కలిగి నాకు దాన్ని సాధించడం కోసం ఆరోగ్య ప్రయత్నం చేశాను. ఏం జబ్బులు లేవుతున్నప్పుడు కానీ అందరిలాగా గంటలో పని చేయాలి. ఒకరోజు సిద్ధే వచ్చినప్పుడు పిల్లలతో చేయించుకునేప్పుడు స్థితి రా రోజు 18 గంటలు పని చేసిన ఊరు గారు నేను పని ఏంటి మనకి ఇష్టమైనట్టు అందిస్తే కూడా నా ఆరోగ్యం నాకు ఈక్వేషన్ తెలుసు. అక్కడి నుంచి నేను ఫాలో అవడం మొదలెట్టా. ఏడు పర్ఫెక్ట్ గా అందించడం. ఇట్లా పర్ఫెక్ట్ గా అందిస్తే ఆరోగ్యం ఎంత సింపుల్ గా వస్తుందంటే మీరు హాస్పిటల్కి వెళ్ళక్కర్లా, ఇల్లు వాటికి వెళ్ళక్కర్లేదు. మీ ఇంట్లో మీరు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. మంచి అలవాట్లు, మంచి ఆహారం. ఈ చిన్న కాన్సెప్ట్ తెలియక అందరూ ఆరోగ్యం గురించి ఎట్లా వెతుకుంటున్నారంటే చక్కగా పిల్లలు పెట్టుకుని ఊరంతా ఎత్తుకున్నప్పుడు మీ చేతుల్లో మీ ఇంట్లో ఉన్న ఆరోగ్యాన్ని వదిలేసి అందరూ తిరుగుతున్నారు. ఇది అందరం చేసే మిస్టేక్. మన చేతుల్లో ఉన్న ఆరోగ్యాన్ని మనం వదిలేసి ఆరోగ్యం కోసం వెతుక్కుంటున్నాం. అందుకని మంచి అలవాట్లు, మంచి ఆహారం ఆరోగ్యం ఎంత సింపుల్ గా వచ్చేస్తుందో అలా కనుక ఫాలో అయితే ఎలా జబ్బులు తగ్గుతాయని నేను చెప్తాను. అందుకని మీకు అది అలా ఫాలో అయితే ఎలా ఉంటుంది అనే దానికి ఎగ్జాంపుల్. మంచి అలవాట్లు, మంచి ఆహార నియమాలు ఫాలో అయితే ఇప్పుడు నేను 35 సంవత్సరాలు సుమారుగా అన్ని ఏవైతే ఆరోగ్యానికి మంచిది అనిపించిందో అవన్నీ నేను ఆచరణ చేస్తున్నాను. మరి అన్ని సంవత్సరాల నుంచి ఇట్లా మంచి అలవాట్లన్నీ అందరి వల్లే కాకుండా అందరి వల్లే తినకుండా అందరి వల్లే జీవించకుండా మరి రోజు 15 గంటలు 18 గంటలు పనిచేస్తుంది. కానీ జీవన శైలి మార్చుకుని జీవిస్తున్నాం. మరి 35 ఏళ్ళ నుంచి మేము ఇట్లాంటి మార్పు చేస్తున్నందుకు మాకు వచ్చిన బెనిఫిట్ ఏంటి? మరి సత్యనంటానికి ఏమొచ్చింది అనుకుంటారు అందరూ? చెప్పండి, ఏమొచ్చింది అనుకోరా? ఆరోగ్యం వచ్చింది. కానీ నాకు అనుకున్నట్లు ఎవడో మనకి చచ్చినాడు చచ్చిపోయాడు, మీకు చచ్చినాడు నైట్ అని కాకపోతే చచ్చిపోయింది. ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి హాస్పిటల్ మొఖం తెలియదు, డాక్టర్ చేయలేదు. 35 ఏళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ ఎట్లా ఉన్నాయి వయసులో ఉన్నప్పుడు, రిటైర్మెంట్ ఏజ్ లో మాకు బ్లడ్ రిపోర్ట్స్ 35 ఏళ్ళ టైలెంట్ ఇచ్చిన ఆగిపోతారు బట్టి అవి ఇస్తున్నాం. ఒకటి ఒక ఒక సెంటీమీటర్ కూడా ఆగి కలుసుకుని తగ్గించిన అవసరం లేదు. రోజు 18 గంటలు పని చేస్తాం, రోజు 5 అంతస్తులు చక్కగా ఆపకుండా లిఫ్ట్ వాడకుండా ఎక్కి ఒక రోజు కూడా లిఫ్ట్ ఆయాసం 5 అంతస్తులు ఎక్కి ఆయాసం అట్లా ఉంది. రాత్రి పద్దాక నుంచి పని చేసిన పిక్కల్ని చూడ తిరిగిన రోజు 18 గంటలు నడిచి తిరిగినా పని కోసం కాళ్ళు లేకపోతున్నా.
ఒకరోజు వామిటింగ్స్, మోషన్స్ ఇట్లాంటి సమస్యలు ఒక్కరోజు కూడా లేవు. అంటే మంచి అలవాట్లతోటి ఎలా జీవించొచ్చు అంటే ఇంకో 10, 30 ఏళ్ళు పోయినా ఇట్లాగే కాదు. సిక్ అవ్వకుండా ఏజ్‌తో పాటు మూలపడదు. చివరికి మోకాళ్ళ నొప్పులు కూడా రావు. 90 ఏళ్ళు వచ్చి 100 ఏళ్ళు వచ్చి మంచి అలవాట్లు ఫాలో అయితే అంతే. ఎప్పటికైనా ఆలోచించండి. అందుకని ఇవన్నీ ఇంత మంచి మార్గాలు జనాలకు తెలియదు. మన వంతు తెలియజేస్తే మంచిదని మేము 33 ఏళ్ళు అయ్యాం. 33వ సంవత్సరం ఉద్యోగం మానేసి ఊరూరు తిరిగి ఇట్లా వాటిని ప్రచారం చేయడం. జనాలకు తెలియక ఇబ్బంది పడుతుంది. తెలిస్తే కొంతమంది అన్నా మరో మార్గం నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఇది కలియుగం అంట చెప్పాలంటే సత్యయోగం కాదు కదా. కొద్దిమందే మారు. 100కు ఒక 4, 3, 2 మారు. సరే అంత చెప్పి తెలుసు. మిగతా వాళ్ళు అంటారు కనపడుతుంది చాలా తిప్పోతారు. నచ్చదు అంతే. కానీ ఇంకైనా ఆరోగ్యం కావాలంటే మంచి అలవాట్లు, మంచి ఆహార నియమాలు తప్ప ఒక సొల్యూషన్ లేదు. అలా ఫాలో అవటానికి ఇప్పుడు మేము 35 ఏళ్ళ నుంచి ఇబ్బందులు లేకుండా తెలుసు. అందరు తినే వంటలు తినట్లేదు. మంచి ఆహారం వండుకు తింటే, హెల్దీ ఫుడ్ తింటే ఎట్లా ఉంటామంటాను మా ఎగ్జాంపుల్. ఇప్పుడు మీకు 60, 65 ఏళ్ల వయసులో మీకు ఎన్ని సమస్యలు వచ్చి ఉంటే, ఎంత ఎనర్జీ తగ్గిపోయి ఉంటుంది, ఫిజికల్ గా మెంటల్ ఏం చేంజెస్ వచ్చి ఉంటే మీకు తెలియదా? అలాగే మాకెందుకు రావట్లేదు ఆయన? మంచి జీవన విధానం అనేది ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. మందుల ఆరోగ్యాన్ని ప్రసాదించవు. డాక్టర్ల ఆరోగ్యాన్ని గురువుల స్వామిని ఆరోగ్యం ఏ డాక్టర్ అయినా సరే వీటిని బాగా తినని మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. అందరు డాక్టర్లు ఏం చెప్తారు? కానీ టీవీ ఎపిసోడ్లు ఎక్కడ పోవట్లేదు. కానీ 30 ఏళ్ల పైనుంచి వీటన్నిటిని మానండి. మీకు ఆరోగ్యం ఎంత సింపుల్‌గా వస్తుందో చూసుకోండి అంటున్నా. అందుకని అందరూ తగ్గించదనమాట. నేను ఒక్కడినే మానమని చెప్పేదాన్ని ఇక్కడ ఎంతో సైన్స్ ఉంది. కానీ అందరికీ డాక్టర్లందరూ ఇప్పుడిప్పుడే మేము మానితే మంచిదని చెప్పడం మొదలెట్టారు. ఇంకో 5, 10 ఏళ్ళు పోతే అందరూ నేను 30 ఏళ్ళ నాటి చెప్పింది ఇప్పుడు చెప్పడం మొదలెట్టారు. భవిష్యత్తు తప్పక సొల్యూషన్ లేదు. అంచేత తగ్గించి తినటం అనేది మంచిది. బాగా తింటే
ఇంకా చిన్న లాజిక్ దేని పట్టు న్యాచురోపతి అదే ఉంది. అందుకని 7 రోజులు వేస్తే రోగాలు వస్తున్నాయి. 7 రోజులు తగ్గించిన బదులు మానేస్తే రోగాలు పోతాయి. రోగాలు రాకుండా ఉన్నాయి. నాకు ఏ రోగము లేదు పుట్టినప్పటి. కానీ నేను 7 మానేస్తే ఏ రోగం రాకుండా. అందరి వల్లే నాకు రోగాలు రా, అదొక కోరిక ఉంది. నేను రోజు 18 గంటలు అన్నా మన వంతు ఉపయోగపడాలి. పుట్టినందుకు ఈ భూమి మీద ఏదో బ్రతుకుతున్నా 18 గంటలు ఉపయోగపడాలి. తోటి వాళ్ళ సమాజం అవసరమైన వారికి ఉపయోగపడాలి. ప్రొటెక్షన్ దానికోసం ఏడుట్లో 5 కారము, పులుపు, తీపి, మసాలా, నెయ్యి ఈ 5 తెలుసు. కారం, పులుపు, తీపి, మసాలా ఇవన్నీ 5 తెలుసు. వీళ్ళప్ప నూనె, వీళ్ళమ్మ మన ఫ్యామిలీ ప్యాక్ 7 రుచుల ప్యాక్. ఈ 7ని మానేస్తే జబ్బులు తగ్గుతాయి, జబ్బులు రాకుండా ఉంటాయి అనేది న్యాచురోపతి ప్రిన్సిపల్. అందుకని 7ని మానేసి న్యాచురోపతిలో బాయిల్డ్ వెజిటబుల్స్ పెడతాయి. ఒరిజినల్ న్యాచురోపతి ప్రిన్సిపల్ ఓన్లీ బాయిల్డ్ వెజిటబుల్స్. ఉడకైతే ముక్కలు పెంచేస్తారంటే పచ్చి మొలకల పళ్ళు ఇట్లాంటివి ఇచ్చేస్తారు. అందుకని ఉడకేసిన ముక్కలు తింటే ఎంత హెల్దీగా ఉంటారు, జబ్బులు రాకుండా ఉంటాయి అంటారు. 1920 పూర్వం రోజు నుంచి 35 సంవత్సరాల క్రితం న్యాచురల్ ప్యూర్ ఫుడ్ అంటే ఓన్లీ బాయిల్డ్ వెజిటబుల్స్ ఉంటాయి. గాంధీ గారు 1920 అంటే 105 ఏళ్ల క్రితం న్యాచురోపతి మొదలెట్టారు. మీరు ఇప్పుడు ఇచ్చారు న్యాచురోపతి. ఆయన 105 ఏళ్ల క్రితం న్యాచురోపతి హాస్పిటల్ చేరారు. అప్పటి నుంచి ఇంటికి ఉడకేసిన ముక్కలు తిన్నారు. చనిపోయేదాకా బయట వెజిటబుల్స్ తిన్నారు కాబట్టి దానికి ఆరోగ్యం వచ్చినందువల్ల ఇది వదలమని అదే తినేసారు. చనిపోయే వరకు లాస్ట్ వరకు గాంధీ గారు ఉడకేది. అందుకని గాంధీ గారి జీవితాన్ని మార్చింది. గాంధీ గారికి ఎంత హెల్దీగా ఉండడానికి రీజన్ అందరికీ తెలియదు. 1945 అంటే గాంధీ గారు పెట్టారు పూణే దగ్గర వదిలే ఇప్పటికీ నడుస్తున్నారు. గాంధీ గారు దానికి ట్రస్టీ. ఇప్పుడు నేను ఇక్కడ ట్రస్టీ అట్లాగే ఈ ఇన్స్టిట్యూషన్కి గాంధీ గారు న్యాచురోపతి హాస్పిటల్ పెట్టి దానికి ట్రస్టీగా ఉండి రిజిస్టర్ ఆఫీస్కి సంతకం పెట్టి న్యాచురోపతి హాస్పిటల్ స్టార్ట్ చేశారు. అంటే ఆయన జీవితాన్ని మార్చింది న్యాచురోపతి. మంచి ఆహారం తింటే ఎట్లా ఉంటారంటే 5 ఒకటి జబ్బులు పోయి అంత హెల్దీగా నడుస్తుంటే పరిగెత్తాలి. కానీ ఉడకేసిన ముక్కలు నేను తినేవాడు చదువుకునే రోజు. ఎవరు తినమంటే ఎవరు తింటే ఆరోగ్యం వస్తుంది, జబ్బులు తగ్గుతాయి. అందుకని ఉప్పు నూనెలు వేయకుండా ఉడకేసిన ముక్కలు సాధ్యం కావచ్చు. మరి ఉడకేసిన ముక్కలు బదులుగా అన్నం పని వంటలన్నీ చేయాలి. ఉప్పు నూనెలు వంట ఉప్పు నూనె లేకుండా టేస్ట్ సృష్టించే మార్గం నేను కనిపెట్టి మీకు పెట్టిన వంటలు. రాష్ట్రంలో మీరు తినే వంటలని ఉప్పు నూనె వేయలేదు, కానీ వాటికి ప్రత్యామ్నాయ రుచులు మేము పెట్టిస్తాం. అందుకని ఇండియాలోని ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఈ ఆరోగ్య. అందరూ చాలా బాగుంది అన్నదాకా మిమ్మల్ని పంపేది లేదు ఇంటికి. మళ్ళీ ఎక్కడ తినలేక వెళ్ళిపోతారా? మీ డబ్బులన్నీ ముందే కట్టించేస్తాం కావాలి. ఫోన్లో మీకు వండకుండా ప్రపంచంలోనే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ కొన్ని వేల ఎపిసోడ్స్ ఉప్పును నేను వంటలు ఇచ్చాను. మంతెనాస్ కిచెన్, మంతెనా అఫీషియల్ ఛానల్. ఇప్పుడు మీరు ఎక్కడ చూసుకోండి, అసలు ఉప్పు నీళ్ళ వంటలు మాత్రం అయితే ఛానల్ పట్టలేదు యూట్యూబ్ ప్రపంచంలో.
ఎందుకంటే ఎవరికి కాన్సెప్ట్ తెలియదు అసలు. కానీ మందులు లేకుండా జబ్బులు పోగొట్టుకోవాలి, జబ్బులు రాకుండా జీవించాలనుకుంటే వంటల విధానం మారకుండా ఒక గత్యంతరం లేదు. అన్నిటినీ మారుస్తున్నారు వంటలు మార్చుతున్నారు. అందుకని నూనెకి బదులుగా ఏం వాడకుండా ఉండాలని మేము ఇక్కడ చెప్తున్నాం. వంటల్లో నూనె వేయం. నూనెకి బదులుగా కొబ్బరి తురుము, కొబ్బరి పాలు పోస్తాం, వేసిన పప్పుల పొడి, నువ్వుల పొడి ఇట్లా చేస్తాం, పుచ్చకందల పేస్ట్, గుమ్మడి గింజల పేస్ట్, జీడిపప్పుల పేస్ట్ ఇట్లా చేస్తాం. ఇవన్నీ వేసి వంటల్లో నూనె బదులుగా టేస్ట్ కోసం ఇవి వాడతాము. ఉప్పు వేయం. ఉప్పు బదులుగా టమాటా పేస్ట్, మ్యాంగో పౌడర్, పాలక్ పేస్ట్, లెమన్ జ్యూస్, క్యారెట్ ప్యూరీ, క్యారెట్ జ్యూస్ ఇట్లాంటి, పచ్చి చింతకాయ పొడి, చెరుకు రసం మరిగించిన చెరుకు పానకం రసం మరిగిస్తే ట్రబుల్ చక్కెర, ఇట్లాంటి వంటల్లో వాడతాం. ఏం చప్పదానం తెలియదు. అందుకని వీటితో మీకు టేస్ట్ సృష్టిస్తారు. ఇక్కడ తీపి పంచదార వాడడం. ఖర్జూరం పౌడరు, ఖర్జూరం పేస్ట్, చెరుకు పానకం, తేనె ఇట్లాంటివి వాడతారు. తీపి కొట్టు అన్ని స్వీట్లు చేస్తాం, కానీ ఈ రకం పులుపు చింతపండు వాడడం. పచ్చి చింతకాయ పొడి, చింతకాయలు, ఉసిరికాయలు, నిమ్మకాయలు, టమోటాలు, మామిడికాయలు, చింతచిగురు ఇలాంటివన్నీ పులుపు చింతపండు వాడు. క్యాంపస్ లో చింతపండు ఉండదు, క్యాంపస్ లో పంచదార ఉండదు, క్యాంపస్ లో నూనె ఉండదు. నువ్వు ఒంటికి రుద్దడానికి నూనె పేకాలు కిచెన్ ఒక స్పూన్ ఏం క్యాంప్ చేసి మనం బజ్జీలు, సమోసాలు, పానీపూరి, కట్లెట్లు, మంచూరియన్లు, బిర్యానీ, ఫ్రైడ్ రైస్లు అన్నీ చేస్తాం. కానీ నూనె లేకుండా. ఇప్పుడు మన దగ్గర మీకు వస్తుంటే కిచెన్ లో కనపడే ఓవెన్స్, పెద్ద ఓవెన్ 3 కలిపి ₹1, 3 ఓవెన్ అన్నీ వస్తాయి. ఇందులో రకరకాల విధాలన్నీ చేస్తాయి. అంటే అలాంటి ఆల్టర్నేటివ్ వంటల విధానాన్ని మనం కనిపెట్టడం జరిగింది. దాంతో మీకు జబ్బులు తగ్గుతుంటాయి, జబ్బులు రాకుండా ఉంటాయి. అందుకని ఈ మార్పులు ప్రధానమైన మీ భోజనం మీరు టేస్ట్గా తినాలంటే కొంచెం కొత్త అలవాట్లకి కొంచెం అడ్జస్ట్ అవ్వాలి వస్తుంది. నాలుగు మీద రుచిని తెలిపే టేస్ట్ బడ్స్ 10,000 ఉంటాయి, 10,000 టేస్ట్ బడ్స్ ఉంటాయి నాలుగు మొత్తం మీద. వాటి ఆయుష్ 9-10 రోజులు. ఈరోజు 16వ తేదీ వయసు అయిపోయి నాలుగు మీద 1000 కణాలు తెచ్చిపెడతాయి ముసలి. ఈ చచ్చిపోయిన 1000 కణాల ప్లేస్ లో కొత్త కణాలు 1000 పుట్టుంటాయి. ఈరోజు ఈ పుట్టిన 1000 కణాలు పుట్టినరోజు నుంచి భోజనం ఈ 1000 కణాలు నాకు బాగుంది భోజనం 9,000 కణాలు నుంచి నా భార్య కాల్ చేస్తాను. on
ఈ తినేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా తినాలండి. కొంతమంది ఫాస్టింగ్ వెళ్తారు. మందులు, షుగర్ ఎక్కువ, పెయిన్ కిల్లర్, స్టెరాయిడ్ వాడు. అలాంటి వాళ్ళకి భోజనం టేస్ట్‌గా తినాలి. భోజనం తినేటప్పుడు టేస్ట్‌గా ఉండటం కోసం నాలుక మీద టేస్ట్ ఇబ్బంది అనిపించకుండా ఈజీగా తినేయడం కోసం కొన్ని చిట్కాలు చెప్తాం. భోజనం తినేటప్పుడు మీరు వేడి వేడిగా తినేటప్పుడు నాలుక కొద్దిగా కాలుతా ఉంటది. కొంచెం నాలుక మోసం బాగా పచ్చడి పెడతాం. తాగుతాం. దాన్ని ఆమె ప్రయత్నం. పెడతలు పట్టుకుంటున్నారు పెరుగు కమ్మడి పెరుగు. స్కూల్లో బాగా వేసి ఆ టేస్ట్ ఈ టేస్ట్ తెలియదు. అయినా బాగోలేదని చెప్పింది అనుకోండి. 4 ప్రయత్నాలు చెయ్యి. ఐదో ప్రయత్నం నాకు మధ్యాహ్నం ఈజీగా ఫాలో అవుతాం.
రాత్రిలోనే 15 వందలు ఉండాలి. దానికి యోగా, స్విమ్మింగ్, జిమ్ అన్నీ చేసి రోజుకు 5,000, 4,000 క్యాలరీలు, 4,000-5,000 క్యాలరీస్ పర్. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి మార్గం సరిహద్దులను హెల్దీగా అవడానికి అవకాశం ఉంది. మాట్లాడలేదు గెలుస్తున్నారు. 70 కేజీలు అంటే ఒడ్డు బస్తా ఇచ్చి నెత్తి మోసుకెళ్ళమంటే అందరి బస్తా మేమంటే ఈ ఆశ్రయం గురించి కాన్సెప్ట్ అంటే ఎప్పుడు అసలు అక్కడ అనుభవం టైం ఉంటుంది. ఒకసారి కొంతమంది పాపం లాంగ్ క్యాంప్స్ లో చేరున్నారు. 90 రోజులు కూడా ఉన్నారు. ఈ బ్యాచ్లు 12 మంది కంటిన్యూస్ 3-4 months నుంచి ఆడపిల్లలు కూడా ఉన్నారు. అందుకని కొంతమందికి ఇన్స్పిరేషన్ కోసం చూపించారు. మళ్ళీ ఎక్కువ మనకి ఈ ప్రకృతి ఆశ్రయం గురించి ఒక ఎలిమెంట్స్. ఇది ఇండియాలోనే న్యాచురోపతి ప్యూర్ గా చేస్తున్న ఫస్ట్ బిగ్గెస్ట్ న్యాచురల్ హాస్పిటల్ ఇది. ఇది 10 ఎకరాల స్థలంలో ఏర్పాటు అయింది. ఇది 2012 నుంచి నిర్వహణ వీలైన వారి సాధకులు చేర్చుకుని వైద్యం అందించడం, చికిత్సలు అందించడం స్టార్ట్ చేస్తాం. ఈ ప్రకృతి ఆశ్రయం మరి ఇది ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్. ఇది ఒక వ్యాపార సంస్థ కాదు. ఇది ఎప్పటికీ దీనికి డబ్బు సంపాదించి ఇంకొక ఇన్స్టిట్యూషన్ పెట్టే ఆలోచన ఈ సంస్థకి ఎప్పుడు ఉండకూడదు. మరి ఇది ఎలా వచ్చింది అంటే ఈ సంస్థ చాలా మందికి ఉంటాం కాబట్టి ఉన్నప్పుడు మీరు తెలుసుకోవడం మీరు ధర్మం అయింది. సంస్థ గురించి ఇది మీలాంటి వాళ్ళని జీవితాలు మార్చడం కోసం ఎంతో మంది సహాయంతో వచ్చిన సంస్థ తప్ప ఏ ఒక్కరి స్వార్థం కాదు, ఏ ఒక్కరి స్వార్థం కూడా కాదు. ఈ ప్రకృతి ఆశ్రమం ఇప్పుడు ఇంత పెద్ద భవనాలు ఇవన్నీ చూసి మీలో చాలా మంది అనుకుంటారు సత్యనారాయణ 5 కోట్లు సంపాదించుకోవడం పెద్ద పెట్టాడు. నాకు ఒక్క పైసా ఇందులో లేదు. నాకు ఒక్క పైసా ఇది చెందేది కాదు. మేము దీన్ని స్థితికి తీసుకొచ్చి నడిపిస్తున్నాం. కానీ ఇది ఎప్పటికీ మాకు వ్యక్తిగతంగా చెందకూడదని ఒక నియమంతో ఈ సంస్థను ఇక్కడ ఏర్పాటు జరిగింది. ఇక్కడ ఈ ఆశ్రమం రావడానికి కారకులు గోత్రాలు గంగారాలు. వీరు ఈ వాతావరణంలో ప్రకృతి ఆశ్రమం పెడితే బాగుందని 2000 సంవత్సరం అంటే 25 ఏళ్ల క్రితం మమ్మల్ని ఇన్వైట్ చేసి ప్రదేశం చూపించి మీరు ఏదైనా ఆశ్రమం పెట్టుకుంటే నేను మీకు హెల్ప్ చేస్తాను. ఈ ల్యాండ్స్ అయిపోయినప్పుడు మీరు పెట్టుకోండి, మీ ద్వారా మంచి జరుగుతామని పెట్టండి ఎంకరేజ్ చేస్తారు. ఆయనకి ఎట్లా అంటే నా గురించి అప్పటికే 9 ఏళ్ళు విన్నారు. 8-9 ఏళ్ళు ఇది మోసం చేయాలని ఒక నమ్మకం లేదు. వాళ్ళ ద్వారా విని అలా వచ్చి ద్వారా ల్యాండ్ వచ్చింది. 18 ఎకరాలు ట్రస్ట్ ఫామ్ చేసి మంత్రి వచ్చిన చాలా ట్రస్ట్ అని వ్యక్తిగతంగా నేను తీసుకోకూడదు. నా ప్రిన్సిపల్ ఇది. అందుకని ట్రస్ట్ ఫామ్ చేసి ట్రస్ట్కి ల్యాండ్ హెల్ప్ చేశారు. అలా ల్యాండ్తో పాటు మరి మనకి ఇన్స్టిట్యూట్ రావాలి అంటే మరి రూపాయి లేదు ఇన్స్టిట్యూషన్కి, ట్రస్ట్కి. ల్యాండ్ ఒకటే ఉంది, ఆయన ఇవ్వడం వల్ల 2008
చదువుకున్నాక 2, 3 ఏళ్ళు ఉద్యోగం చేశాను. ఉద్యోగం మానేసేసి అక్కడి నుంచి ఇంత మంచి విధానం న్యాచురోపతి నాకు చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ పిల్లలు లేకపోతే 8 ఏళ్ళు ఈ విధానం ఫాలో అయిపోయాం. చదువుకునే రోజుల్లో చిన్నప్పటి నుంచి మాకు ఎన్ని పేరెంట్స్ నేర్పడం వల్ల ఇవన్నీ తెలుసు. న్యాచురోపతి విధానం ఇంత గొప్పదని తెలిసి దీన్ని మన వంతు జనాలకు ప్రచారం చేయాలి. అందరిలాగా మనం ఏదో సంపాదించుకోవడం, ఉద్యోగాలు చేసుకుని పిల్లలు కట్టడం, ఈ పనులు మనం చేయట్లేదు. అందరూ ఇంత మంచిదాన్ని మనం తీసుకెళ్ళాలనిపించున్నాం. ఉద్యోగం అనేది ఊరు తిరిగి ప్రచారం అవ్వాలి. మరి అనుకున్నాం మేము ఏమిటంటే ఎవరి నుంచి ₹1 కన్సల్టేషన్ తీసుకోకూడదు, ₹1 యోగాసనాలు తీసి పెట్టకూడదు. ఏ ఊరిలో రైలు టికెట్, బస్ టికెట్, పబ్లిక్ మీటింగ్స్ నేను 20 జిల్లాలు 30 రోజులు ట్రావెల్ చేస్తాను. ఎవరి నుంచి ₹1 టచ్ చేయకూడదు. ఇప్పుడు చేయలేదు. సత్యనారాయణ ఇంత ఇచ్చాను, ₹1 ఇచ్చాను అనమనంటే ఎవరు ఒక్కరికి నేను ₹1 వస్తువు ఎవరిని ముట్టుకుంటున్నాను. మరి తల్లిదండ్రులు ఆస్తి తీసుకోవడమే దోషం అనుకున్న ప్రిన్సిపల్ వారసత్వంగా వచ్చే తల్లిదండ్రులు పంచుతారు కదా పెళ్ళిళ్ళ సెంటు భూమి టచ్ చేయడం కూడా దోషం అని నాకు చదువు చెప్పించారు, మంచి సంస్కారాలు ఇచ్చారు, మంచి అలవాటు. అంతవరకు పేరెంట్స్ ఇవ్వాల్సి తెలుసు. చివరికి నా డబ్బుతో నేను పెళ్లి చేసుకున్నాక పేరెంట్స్ ₹1 కూడా పెళ్లికి కూడా నేను ఇచ్చేయాలి. మరి అటు తీసుకోకూడదు. తల్లిదండ్రులు లాస్ట్ ₹1 తీసుకో, సెంటు భూమి నేను టచ్ చేయకూడదు. చేయలేదు. భార్య కట్టబట్టలతో రావాలి. పెళ్లి చేసుకోవడానికి ముందే ఆ కండిషన్ అయితే పెళ్లి చేసుకో. ఒక వస్తువు తెచ్చిన వరకు కట్టబట్టలతో వచ్చాను. మరి నేను మీ దగ్గర తీసుకోలేదు, పేరెంట్స్ తీసుకోలేదు, అత్తమామ దగ్గర తీసుకెళ్తాను. నా బుక్స్ మీద వచ్చిన మార్జిన్ 25%, నా భోజనం, నా ట్రాన్స్పోర్ట్ 30 నేను సర్వీస్ తిరిగి ప్రచారం చేశాం. మరి ఇలా చేసేటప్పుడు మరి నాకు నా భోజనానికి సరిపడా నాకు ఉందప్ప నేను తినడానికి తిరగటానికి. మరి ఎవరు ఇన్స్టిట్యూషన్ పెట్టాలంటే లేదు. కానీ డబ్బులు సంపాదించాలని ఆలోచన ఫ్యూచర్లో రాకూడదని పిల్లల కంటే మళ్ళీ పిల్లల కోసమే డబ్బులు సంపాదించాలని ఆలోచన తను వస్తున్నాయి భవిష్యత్తులో. వాళ్ళ కోసం అలా బాగొట్టుకుని అది బీపీ బాగొట్టుకుని ఇప్పుడు మెడిసిన్స్ బాగొట్టుకున్న వ్యక్తి మన శ్రీనివాస్ వారం కదా ఎగ్జాంపుల్ మనం పంపించాం. కొన్ని వేల కేసులు అంటాడు. కానీ అలా ఇంట్లో ఫాలో అయ్యేవాడిని కోరుకునేది నేను. ఇంట్లో ఫాలో అవడం కుదరని వారిని ఆశ్రమం అడుగుతారు. మెల్లగా అప్పుడు పెంచుతుంది. ఈ స్థితి ఇప్పుడు వచ్చింది ఇన్స్టిట్యూషన్ పూర్తిగా ఈ 2025తో ఇప్పుడు 95% గ్రౌండ్ 12 నుంచి 8 నుంచి కన్స్ట్రక్షన్ మొదలై 12 మొదలైంది రన్నింగ్. ఇప్పటికి 25 వచ్చేసరికి 2025కి 95% వర్క్ శాస్త్రాలు పూర్తయ్యాయి. ఇప్పుడు సంస్థకి ఇంకా 25 కోట్లు. మేము ₹1 శాలరీ తీసుకోవాలి ఇక్కడ. నేను బాధ ఇంకోటి బయట తెలుసు. ఇన్సూరెన్స్ కూడా వాడు ₹1 కారు డీజిల్ కూడా యూజ్ చేయాలి ఇన్సూరెన్స్. మేము ఇట్లా ఉండి చేస్తున్నా కానీ ఎక్కడ మోసం చేయకుండా చేస్తుంటే ఈ రోజుగా అందుకని చెప్పాక 37,000 ఒక వ్యక్తి ఖర్చు అయితే 31,000 33,000 ఎక్కువ మంది నానేసి వాళ్ళ దగ్గర తీసి 70% రూమ్ నానేసి మీరు కట్టే డబ్బులు మీకు కూడా మీ మెయింటెనెన్స్ కూడా చాలు. ఇంట్లో పెంచితే మంచి మందికి రాగే
ఈ వ్యవస్థ పాలైపోయింది. అందుకని అప్పులు చేశాక సంస్థ నడపదు. అందుకని దీన్ని తక్కువలో ఎక్కువ మందికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు 90 రోజులు ఇక్కడ కూడా ఉన్నారు. నాన్ ఏసీలో ఉండేవాడికి 30 నలుగురు ఉండేవాళ్ళు, ఇద్దరు ఉండే రూమ్లో 1200 1200 రోజులు పెట్టేటప్పుడు 1200 1300లోని ఒక రోజుకి ఫెసిలిటీ 40-50 రకాల ట్రీట్మెంట్లు, ఫుడ్, అకామిడేషన్, స్విమ్మింగ్, రెండర్స్, ఎక్సెప్ట్ కన్సల్టేషన్, ఎన్ని ఫెసిలిటీస్, అంత మెయింటెనెన్స్ చాలా జరుగుతాయి. అందుకే వ్యాపారం చేయడం కోసం పెట్టింది కాదు, 10 మందికి మంచి అలవాటు నేర్పించే పరిశ్రమ ఇది అవ్వాలి. అందుకని ఇది ఇన్కమ్ సంపాదన ఇన్స్టిట్యూట్ పెట్టాలని కూడా లేదు. ఇదే ఫస్ట్ ఇన్స్టిట్యూషన్, ఇదే లాస్ట్ ఇన్స్టిట్యూట్ అని కూడా నిర్ణయం 2010లోనే నిర్ణయం చేసుకుంది. అందుకే మీరు సంస్థ పెట్టడానికి ఖర్చు పెట్టాల్సి ఆ కాన్సెప్ట్ కూడా లేదు ఇక్కడ. ఇంట్లో ఫాలో అయ్యేదాన్ని ఎక్కువ ప్రమోట్ చేయాలిగా. ఎంతో మంది దాతలకు మీ బోర్డులు కనపడుతుంటాయి ఎక్కడైనా తన సహాయం. ఈ హాల్ నిర్మాణానికి 50 లక్షలు ఇచ్చారు. దాదాపు మనం ₹1,00,00,000 1,20,00,000 సుమారు ఖర్చు పెట్టండి. ఇలానే నిర్మాణాలు కొంత వస్తే కొంత మనం వేస్ట్ చేసాం. దాతల పేర్లు ఉంటే దాతలు 3,000 దాతలు దాకా ఇస్తారు. 50 కోట్లు డొనేషన్స్ వచ్చింది ఇప్పుడు వరకు 10 ఈ 3,000 మంది దాతలు 50 డొనేషన్స్ వచ్చిన వాళ్ళందరికీ దాత చేస్తే రూపాయి ఛార్జ్ చేసింది. దాతకు టోటల్ ఫ్రీగా $10 వచ్చింది. నెలకి 42 వచ్చింది. ఇంకా లేని వాళ్ళకి చేస్తుంటారు. 16 కోట్లు వచ్చింది సంస్థలు పెట్టి 13,000. అందుకని వాళ్ళు డబ్బు కట్టరు. పేదవాళ్ళు పేద పొలం పని చేసి స్కూల్ పని చేసుకునే వాళ్ళు వచ్చారు. 150 మన దాకా ఛార్జ్. బ్లడ్ టెస్ట్లు ఫ్రీ, ఆక్యుపెన్షన్ ఫ్రీ, ఎంఎస్ ఫ్రీ, రైలు ఫ్రీ అంటే టోటల్ ఫ్రీ. హైదరాబాద్ లో గవర్నమెంట్ హాస్పిటల్ పారకుండా వెళ్ళిపోయింది. ఈ విధానాన్ని ఇంత తక్కువ అందిస్తున్న దానికి ఇండియాలో ఇంత తక్కువ రేట్లో అంటే ఇంకొక ఇన్స్టిట్యూషన్ దరిదాపులా కనపడాలి. రామదేవ గారు స్వామి బ్రహ్మచారి దీనికి 3 times రేట్లు ఎక్కువ. 7,000, 5,000, 10,000, 20,000 పర్ డే రూమ్ రేట్ ట్రీట్మెంట్ అంటూ. కానీ 31,000, 33,000 15 రోజులకి ఎన్ని ఫెసిలిటీస్, ఎన్ని ట్రీట్మెంట్ ఇండియాలో ఎక్కడ మీకు ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఎక్కడ ఉంది. మానవీయాన్ని ఉపయోగించుకోండి. దాతలందరూ చెప్పినట్టు మారింటే వాళ్ళందరూ కోరుకున్నది ఇది. ఎంతోమంది జీవితాలు మారాలి, మేమందరం చేసిన అలాంటి దానికోసం ఫీలింగ్ తెచ్చారు. అందుకని ఎన్ని కోట్లు డొనేషన్స్ వస్తే ఎన్ని కోట్లు 60-70 కోట్లు లోన్స్ తో బ్యాంక్ అప్పులు తీసుకొచ్చాం. 4-5 ఏళ్ళు బట్టి అప్పులు తీరితే అప్పుడు కొంచెం రేట్లు పెంచకుండా మెయింటైన్ చేయాలి ఉద్దేశం. తక్కువలే. ఇక మీ అందరికీ కూడా ఇక్కడ టైం టేబుల్ ఎలా ఉంటుంది రేపటి నుంచి. ఇక ఈ సంస్థ నా కోణంతో మీరు ఉపయోగించుకుంటే సంతోషం. ఉదయం పూట 5 రూమ్స్ లో ఆధ్యాత్మిక సుప్రభాతం వస్తుంది. అప్పుడు లేవండి, నోరు పుక్కిలిని చూస్తే బ్రష్ చేసుకున్న లీటర్ పావు మంచిగా తీసుకోండి. గోరువెచ్చని మినరల్ వాటర్ తీసుకుంటే అట్లా ఉంటుంది. గోరువెచ్చని లీటర్ పావు తాగేయండి 4-5 నిమిషాలు.
మనసు పట్టింది గుంటాపురేగిలిన నీళ్లు తాగిన తర్వాత మోసం రాదు. మైండ్ పెడితే నరాలు నరాలకి బాగా వస్తే వెంటనే ఫీవర్ వచ్చిన అవుతుంది. అర్జెంట్ అన్నప్పుడు వెంటనే ఫీవర్ వచ్చిన అవుతుంది. ఇక మార్నింగ్ 5:30 to 7 యోగా క్లాస్. పెద్దలు తీసుకోవచ్చు. ఇవన్నీ ప్రతిరోజు 7 to 8 అవుతాయి ఉపయోగించుకోవచ్చు. ఇంకా మోషన్ అవ్వని వారికి మీరు ఉదయం ఒకసారి నీళ్ళు తాగి దొడ్లోకి వెళ్తారు ఎక్కువ మంది నేను చెప్పాను. కానీ రెండోసారి నీళ్ళు తాగి రెండోసారి దొడ్లోకి వెళ్తాం. కొద్దిమంది వెళ్తారు, చాలా మంది రెండోసారి ఇలాంటి వస్తుంది సార్లే కాదు మిగిలిన గోల్డ్ రావు అన్ని తెలియట్లో తినేస్తారు. వెళ్ళింది కొంత మిగిలింది గోల్డ్, ఆ మిగిలింది కూడా వెళ్ళేటట్టుగా ప్రాక్టీస్ అది హెల్దీ అయితే. అందుకని ఉదయం రెండోసారి లీటర్ బాగు నీళ్ళు తాగండి యోగా నుంచి వెళ్ళాక. ఇలా మనసు పెట్టి ప్రయత్నం చేయండి. సెకండ్ టైం మోషన్ మార్నింగ్ 2 times మోషన్ అయితే రేగులు క్లియర్ అవుతాయి. ఈ మాట వినేసరికి మీలో కొందరు అనుకుంటారు, ఏమంటే రాజు గారు మాకు ఒకసారి రాక ఎండ వస్తుంటే మీరు 2 సార్లు అంటారేంటి? ఎన్ని తాగినా వాళ్ళు కొట్ట వస్తున్నప్పుడు ఉండరాదు. అలాంటి వాళ్ళు ఎనిమా చేయించుకోవాలి. ఎవరెవరు ఎనిమా తీసుకోవాలి? కడుపు నొప్పి ఉన్నవారు, మలబద్ధకం ఉన్నవారు, గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువ ఉన్నవారు, ఆకలి అవ్వనివారు, మలం సర్జరీకి వెళ్ళినప్పుడు పావు గంట అరగంట దొడ్లో కూర్చోవలసిన వారు, అలాంటి వాళ్ళు ఎనిమా చేయించు. లేడీస్ తెచ్చుకుంటాను, మగవారికి పడుకోమని డబ్బాలని వెళ్ళిపోతే ఎక్కిస్తారు. మలం దగ్గర నీళ్ళు అని మొత్తం దొడ్లకి రోజులు వచ్చేస్తుంది. ఇది ఎనిమా. ప్రతిరోజు 7ంటికి వెళ్ళిపోయి ఎనిమా తీసుకోవచ్చు. అక్కడ మార్నింగ్ 8కి బ్రేక్ఫాస్ట్. మీ ఐడి కార్డ్ కంపల్సరీ డైనింగ్ హాల్కి వెళ్ళారు. ఐడి కార్డ్ పెట్టడానికి గేట్ ఉంటుంది. హాల్ నెంబర్ 2
జెంట్స్ కి హాల్ నెంబర్ 1 లేడీస్ కి, హాల్ నెంబర్ 3 లేడీస్. 2 హాల్స్ లేడీస్ ఉంటాయి, జెంట్స్ కి ఒక హాల్ ఏమో. ఇదేంటండి 3 పిల్లలు వచ్చిన మరి కలిసి కూర్చొని తినకూడదా? ఇద్దరిని కలిసి కూర్చోబెట్టామనుకోండి ఎంతేమన్నా లైఫ్ గొడవలు చేసుకుంటే అక్కడ వెళ్ళలేదు, వారం కాస్త దాబాలు ఆవిడ నాకు వయసుకి తొందరగా ఇబ్బంది లేకుండా కూడా ఉంది. అందుకని క్లాస్ చేయట్లేదు, క్లాసులో పిలిచినా కూడా ఉంది. ఇక 3 పిల్లలు కూర్చోబెట్టి పక్క మధ్య పోతుంది. అందుకని ఆవిడ నాకు ఐడి కార్డు బయటకు వెళ్ళాలి. బిల్డింగ్స్ పెద్ద గొడవలు తింటా లేడీస్ గైడ్స్ తెలుసుకుని అన్నారు, ప్రతి బిల్డింగ్ బయట తెలిసినట్టు అన్నారు. వాళ్ళ కాళ్ళు తెచ్చిన వాళ్ళు రేపల్లి కూడా వాడు బయటకు వెళ్ళే వాటిని చేస్తారు. అట్లా మీకు ట్రీట్మెంట్స్ లో మసాలా రాస్తే ఒకటే టైం స్లాట్ ఫిక్స్ చేసి రాస్తారు, ఫిక్స్డ్ టైం మీరు పెట్టారు. ఎంప్లాయీ వల్ల మీకు వేస్ట్ అవుతుంది. అలా మీకు రావడానికి 2-3 రోజులు గ్యాప్ వస్తుంది. ఓకే టైం చూసుకుని మసాలా పెట్టాను, పార్షల్ ఫుల్ బాడీ మసాజ్ ఏది రాస్తే అది టైం స్లాట్కి వెళ్తుంది, అది మాత్రం మిస్ అవ్వదు. ఇక 8:30 to 5 మార్నింగ్ టైం విశ్రాంతి సమయంలో ఖాళీ ట్రీట్మెంట్స్ అయిపోయి గ్యాప్ ఎక్కడంటే లేడీస్ మార్నింగ్ స్విమ్మింగ్ పూల్స్ ఉపయోగించుకోవచ్చు. 6 12 వరకు, మగవారు 2 to 6 స్విమ్మింగ్ పూల్స్ ఉపయోగించుకోవచ్చు. ఒకటి నదిలో పూల్, అది ఫ్లోటింగ్ పూల్, అడిగిన మట్టి బాగుంటుంది పూల్. ఫ్రేమ్ లో మీద నీళ్ళు ఉంటాయి, ప్రవహించే నదిలో పూల్ అని అక్కడ ఈత కొట్టవచ్చు, ట్యూబ్ లైఫ్ జాకెట్ వేసుకుని. ఇది ఎక్సర్సైజ్ చేయించే పూల్. ఇప్పుడు 3 లక్షల లీటర్లు తోడేశారు, వాటర్ కడిగేశారు, ఆరబెట్టారు, రేపు మార్నింగ్ 4 to 6 ఫ్రెష్ వాటర్ ఉంటారు ఎవ్రీడే. అది మీకు ఆ ఎక్సర్సైజ్ ఎంత నేర్పుతారు, ఎక్సర్సైజ్ అన్ని నేను ఆలోచిస్తాను. వెయిట్ తగ్గడం, బాగా వచ్చే చెట్లు. ఇప్పుడు మీకు ఈత అందరం నేర్చుకోండి, ఇక్కడికి వచ్చినాక 3-4 days లో వచ్చేస్తారు. మాకెందుకండి ఇక్కడ సిటీలో ఉంటాం, నీళ్ళు ఎలాగ వస్తుంది ఈత బాగుంటాం. ఒక అపార్ట్మెంట్ ఈదికి వెళ్ళే రోజు రాబోతున్నాయి వందలో. అందుకని ఈత వస్తే మంచిది, లైఫ్ సేవింగ్ నేర్చుకోండి. ఈ స్విమ్మింగ్ పూల్లోకి, ఎక్సర్సైజ్ పూల్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం షవర్ చేసి వెళ్ళాలి కంపల్సరీ. అది చేస్తేనే మిమ్మల్ని దింపుతారు లోపల, నదిలో పూల్కి అక్కర్లా. ఈ ఎక్సర్సైజ్ పూల్కి మాత్రం చెమట బట్టలతో తిప్పకూడదు.
షవర్ చేశాక రూల్ అంతే కానీ అది గుర్తుపెట్టుకోవడం చూపించు దయచేసి. 8:30 to 9:50 మార్నింగ్ మైండ్ ఫ్రీ చేసుకుని కాస్త ప్రశాంతమైన మనసుతో దినచర్య మొదలైతే వచ్చింది కాబట్టి 8:30 to 9:50 మీకు ఒక మెడిటేషన్ క్లాస్ అనేది ఉంటుంది. కాస్త విషయాలు చెప్పించి మనసును నిర్మలంగా డిస్కస్ మెడిటేషన్ చేయించుకోవాలి. అవకాశం ఉన్న వారు ఫ్రెండ్స్ రాజయోగ మెడిటేషన్ పోసిబిలిటీ ఎదుర్కొంటాం చేయించుకుంటాం. ఇక 9 to 10 యూత్ కి 15 ఏళ్ళ 35 లోపు యూత్ మోకళ్ళు ఆడగలరు. ఇంటెన్స్ వర్కౌట్స్ ఉంటుంది. స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రీన్ జిమ్ ఎదురుగుండా ఇంటెన్స్ వర్కౌట్ హాల్ ఉంది. అందులోకి వెళ్ళి మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇలాంటి దానికి కావాలి మనం చేస్తారు. నిజంగా ఛార్జ్ ఇట్లా ప్రతిదీ మేము డబ్బులు తీసుకుంటే ఎన్ని డబ్బులు వస్తాయి సంవత్సరం. కానీ డబ్బులు ఎక్కువ న్యాయం జరగాలి సాధ్యం ఇక్కడ ఫిజియోథెరపీ తీసుకోవచ్చు. ఇందులో కొన్ని రకాల పెయిన్ ట్రీట్మెంట్ ఉంటాయి. కాకుండా కట్టాం ఈఎంఎస్ ఇన్సులాన్స్ కోసం ఉపయోగపడే రిఫ్లెక్స్ ఆకుపంచర్ ఆకుపంచర్ ఈ మాత్రం మీకు ఛార్జ్ మీకు ఇబ్బంది లేకపోతే తీసుకోండి. బయటకంటే 3 వంతుల రేట్ తక్కువ, దగ్గర 50%, 60% రేట్ తక్కువ ఉంటాయి. అన్నిటి రిలాక్సేషన్ ఉపయోగపడి ఇన్స్టెంట్ పెయిన్ తగ్గడానికి ఉపయోగపడి ఉపయోగించుకోవచ్చు. అది ఆ టైం సెకండ్ బిల్డింగ్ ఎదురుకొని ఫిజియోథెరపీ బాగుంటుంది, అందరూ తీసుకోవచ్చు. ఇది ఆశ్రమంలో ఒక స్పెషల్ ట్రీట్మెంట్. ఇది పెయిన్ రిలీఫ్ యోగా కాలేజ్ బిల్డింగ్ ఎదురుకోవడం చేస్తారు. ప్రాబ్లమ్స్ నాటిక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్, వెరికోజ్ వెయిన్స్, అట్లాగే పార్కిన్సన్స్, ఇట్లా అన్ని రకాల బాడీ పెయిన్స్ మజిల్ పెయిన్స్ ఉన్నప్పుడు యోగా హాల్కి వెళ్తే డాక్టర్స్, యోగా మాస్టర్స్, ట్రైనీ డాక్టర్స్ వీళ్ళందరూ దగ్గర పట్టుకొని రోప్స్ తోను, స్టిక్స్ తోను, పిల్లోస్ తోను ఇలా పట్టుకొని బ్రష్ చేస్తూ అన్ని రకాల వాటితో ట్రీట్మెంట్లు పెయిన్ తగ్గించడానికి ఒక్కొక్కరు 45 minutes హాఫ్ అన్ అవర్ దగ్గర చేపిస్తుంది. ప్రొద్దున అన్ని చేయకూడదు. నడనప్పుడు అందరూ యోగాతో చేస్తే మీరు చేయకూడదు. వీళ్ళ వరకు స్పెషల్గా ఎన్ని ఉంటాయి పెయిన్ రిలీఫ్ యోగా. దీనికి 1500, 2000 కట్టి బయట దొరకవు. కానీ ఇక్కడ 1 రూపీ ఛార్జ్ చేయాలి. 95%, 90% సర్జరీ లేకుండా తగ్గుతాయి ఈ పెయిన్ అని. 2 తీసుకోవాలి. కానీ మేము 1500 సూప్ కావాలంత 15 రోజులు 15 రకాల సూప్స్ ఇస్తారు. కావాల్సినంత తాగొచ్చు. రెండోసారి అని ఇది అడిగితే ఇస్తారు. స్టీమ్డ్ వెజిటబుల్ అని ఉంటుంది. ఆ స్టీమ్డ్ వెజిటబుల్ అనేది ఒట్టిగా తినేది కమ్మగా ఉంటాయి. మిరియాల పొడి 5 inches పొట్టకు హాయిగా ఉంటుంది. స్టీమ్డ్ వెజిటబుల్ చూడండి పొలక కాకుండా ఒట్టిగా తినండి. వెజిటబుల్ ఫ్రై ఉంటుంది. ఆ ఫ్రై కూడా ఒట్టి తినండి, చాలా బాగుంటుంది వెజిటబుల్ ఫ్రై.
పుల్కా లేకుండా రొట్టి ఫ్రై చేసి చూడండి ప్యాకెట్. ఇక పుల్కా రాస్తే రెండు ఒకటి రాస్తే వస్తుంది. మీరు ఒక పుల్కా చాలా తప్పనిసరి అయితే రెండో పుల్కా. నేనైతే రోజు ఒక పుల్కా కూడా తిన్నాను. కదా పుల్కా కూడా తిన్నాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు వేల మంది చూసాక అది కూడా మంచి మంచిగా అనిపిస్తుంది. అంటే అమ్మ జీవితంలో పెళ్లి కూడా కాకుండా చదువుకొని కూడా మళ్ళీ ఆలోచించిన ముందు నుంచి అస్సలు పర్టికులర్ ఏంటంటున్నాను హెల్తీగా మెయింటైన్ చేయండి కోసం. అందుకని మీరు ఒక పుల్కాను చూసుకోండి. ఒక పుల్కా కావాలంటే గ్రేవీ కర్రీ వండుతారు రోజు, వెజిటబుల్ కర్రీ అన్ని కూరలు రిపీట్ అవ్వకుండా ఉంటారు. రోడ్డు పచ్చడి ఒకటి చేస్తారు ఆవకాయ కనపడతాయి. పిడతల్లో తోడబెట్టి మట్టి పిడతల్లో గడ్డ పెరిగే ఉంటుంది సార్. గరిటె పెరుగు చాలు 90 క్యాలరీలు ఉంటుంది గరిటె. గరిటె పెరుగు వేసుకోండి, పోసుకోండి. క్యాలరీ కౌంట్ చాలా ఎక్కువైపోతుంది పెరుగు 2-3 గరిటెలు వేసుకున్నాం. అందుకని ఒక గరిటె పెరుగు కర్రీస్ ఎక్కువ తినండి. పెట్టినట్టు ఏమిటంటే కర్రీస్ పారద్దు. మీరందరూ పెద్దలు పిల్లలు చెప్పే స్థితిని ఉంటారు. మీరే చెప్తారు పిల్లలు పారేయకపోతే నేను పారేస్తే దానికి అర్థం ఉండదు కదా. ఎంతో మంది డబ్బులు తగ్గించేపోతుంది, అందరూ పోగొట్టే ఉంటుంది. కొద్దిగా పెట్టుకోండి, మీరుగా పట్టించుకోండి. ఆ వడ్డించకపోతే స్టాఫ్ ఎవరన్నా పెద్దవాడు పాపం ప్లేట్ పట్టుకుని వడ్డించుకోలేరు, చాలా కష్టాలతో. మీరందరూ మీ చేతితో మీరు గట్టిగా పెట్టుకోండి. ఇండియాలో ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ మీరే వడ్డించుకునే సిస్టమ్ పెట్టి మీరే వడ్డించుకోండి. కావాలి రెండోసారి వెళ్ళండి, మూడోసారి పెట్టుకోండి. కేజీ కేజీ వెజిటబుల్స్ ఇద్దరు కొడతారు. ఇంట్లో కేజీ వెజిటబుల్స్ 8-9 మంది కొడతారు. పెళ్లి భోజనాల కేజీ వెజిటబుల్స్ 20 మంది కొడతారు. కానీ కేజీ వెజిటబుల్స్ ఇద్దరికి మేము ఉండేది అంత రీజన్ ఉంటాయి. ప్యాకెట్ తినండి. భోజనం కావాల్సినట్టు 2 సార్లే పాకెట్ పెట్టచ్చు. రాసిన వారికి అన్వేషిస్తుంది. మళ్ళీ మీకు షుగర్ ఉన్న వారికి, బరువు ఉన్న వారికి రైస్ అసలు పొట్ట తగ్గాలి, కొలెస్ట్రాల్ తగ్గాలి, ట్రైగ్లిజరైడ్ తగ్గాలి, ఫ్యాటీ లివర్ తగ్గాలి. పూర్తిగా మానేస్తాం. ఒక్కొక్కరుగా బాగా. ఇది లంచ్ 12 to 1 లంచ్ టైం. 1 to 2 PM ఈ హాల్లో, ఈశ్వర మహల్లోనే వంటల ట్రైనింగ్ క్లాస్ వస్తుంది రేపు మధ్యాహ్నం నుంచి. ఇక్కడ మీరు చూస్తూ స్క్రీన్ మీద వంటలు నేర్చుకోవచ్చు. వండుతారు ఇక్కడ నుంచి ఇక్కడ అన్ని కనపడుతుంది స్క్రీన్ మీద. ఇక్కడ లైవ్ లో మీరు అన్ని చూసి వంటలు రాసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. ఇంటికి వెళ్ళాక వంటలు టేస్ట్ గా చేస్తూ కొన్ని టెక్నిక్స్ అన్ని మీకు అర్థం అవుతాయి. టిఫిన్స్, స్నాక్స్, కూరలు, ఫ్రైలు అన్ని నేర్చుకోవాలి. ఆ టైంలో మీకు మైక్రో రూమ్ల కెమెరా క్లాస్ ముందే ముందే ఆన్ చేస్తూ నేర్చుకోవచ్చు. 2 నుంచి 4:30 వరకు ఈవినింగ్ కొన్ని ఉంటాయి. మార్నింగ్ కొన్ని ఉంటాయి, ఈవినింగ్ కొన్ని ఉంటాయి. మార్నింగ్ 8:30 to ఈవినింగ్ 5 వరకు ట్రీట్మెంట్స్ ఇంకా రకరకాలు ఉంటాయి. డాక్టర్ రాసిన ట్రీట్మెంట్స్ అన్ని మీకు కొన్ని మార్నింగ్ 10 ఈవినింగ్ ఇట్లా అటెండ్ అవుతాయి. ఇక వాటర్ తాగండి. వాటర్ తాగండి. భోజనమైన అప్పుడు గ్లాస్ నీళ్ళు తాగే ప్రయత్నం చేయండి. నీళ్ళు తాగే విషయం అంటూ ప్రయత్నం చేస్తే మంచిది. ఈవినింగ్ 3 to 4 కూడా ఖాళీ ఉన్న వారికి హార్మోనల్ యోగా క్లాస్ అని యోగా హాల్ చేసి పిలుస్తారు. రకరకాల హార్మోన్స్ ఆ టైం ట్రీట్మెంట్ అయిపోయి ఖాళీ ఉంటే వెళ్ళండి. ట్రీట్మెంట్ అయిపోయిన వాళ్ళు కాకపోతే హార్మోనల్ ట్రీట్మెంట్స్ 3 to 4 హార్మోనల్ యోగా ఇబ్బంది లేని వాళ్ళు. 4 to 5 ఒబిసిటీ యోగా క్లాస్. ఆడ మగ అన్ని వయసుల వరకు ఒకటే క్లాస్. 4 to 5 యోగా. రకరకాల ఎక్సర్సైజులు వెరైటీలు అన్ని చేపిస్తారు. ఇక్కడ వెయిట్ తగ్గడానికి ఫ్యాట్ 5 to 6 మీరు కొబ్బరి నీళ్ళు కానీ చెరుకు రసం కానీ తాగొచ్చు. గ్రీన్ జిమ్ లో ఉంటాయి. గ్రీన్ జిమ్ లోపల దాని లోపల టోకెన్స్ తీసుకుంటారు. కొబ్బరి నీళ్ళు 50 రూపాయలు, 350 ml ఇస్తారు. అది 65 రూపాయలు పడుతున్నారు గ్లాస్ కొబ్బరి నీళ్ళు. కానీ ఇచ్చేది 50 రూపాయలు ఛార్జ్. చెరుకు రసం 40 రూపాయలు ఖర్చు అవుతున్నారు గ్లాస్. మీ దగ్గర తీసుకునేది 25 రూపాయలు. ఒక 350 ml ప్యూర్ జ్యూస్ తీసుకున్నారు చెరుకు రసం. డయాబెటీస్ ఉన్న వారు ఓన్లీ కోకోనట్ వాటర్ తాగండి.
షుగర్ వ్యాధి ఉన్నవారు చెరుకు రసం తాగొచ్చు. ఇతరులు చెరుకు రసాన్ని ఒక గ్లాస్, ఒక నీళ్ళని తాగొచ్చు. డయాబెటిస్ కన్నా వాళ్ళు పోకపోతుంది. ఇది అక్కడ తీసుకునే సమయం తీసుకో 9 కాదు 9:30 10 నుంచి మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోవాలి. 10 నుంచి చిన్న మార్పు. ఈవినింగ్ 5 to 6 డాక్టర్ విశాల్ గారి మంచి మాట మెడిటేషన్, పాజిటివ్ థింకింగ్ గురించి, స్ట్రెస్ తగ్గడం గురించి, రిలేషన్ గురించి, బాగా మీ ఫ్యామిలీ రిలేషన్స్ గురించి స్ట్రెస్ తగ్గడం ఎట్లా పెట్టుకోవచ్చు నేను చెప్తారు. ఇప్పుడు మా విశాల్ శ్రీమతి గారి ఈవిడ అప్పటి నుంచి కూడా ఈవిడే క్లాసులు తీసుకుంటారు మెడిటేషన్. సగం మీకు అన్ని నేర్పిస్తా ఇంకా ఉపయోగించు. ఈవినింగ్ 5 to 6 క్లాస్ వచ్చినందుకు మానసిక ఆరోగ్యం పెంపొందించుకెళ్తే మంచిది. ఎక్కువ సమస్యలు దాంతో వస్తున్నాయి. ఫిజికల్ కంటే ఇది ముఖ్యం కాబట్టి దానికోసం తప్పనిసరిగా అటెండ్ అవ్వండి. ఈవినింగ్ 5 to 6 ఈ 4th బిల్డింగ్ ఎదురుకుండానే ఉంది రాజయోగ మెడిటేషన్. 5 to 6 ఆవిడ క్లాస్కి వెళ్ళకపోతే ఆ టైం పొలా బుక్స్ కానీ శుంభా కానీ ఇట్లాంటివన్నీ మీకు గ్రీన్ జిమ్ ఎదురుకుంటే వాళ్ళు నేర్పిస్తున్నారు. అప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఇది 5 to 6 మీకు ఇంకా రకరకాల యాక్టివిటీస్ వచ్చింది. ఆటలు ఆడుకోవచ్చు, పెడల్ బోటింగ్ వెళ్ళచ్చు 5 to 6. అట్లాగే మీకు శాండ్ వాక్ చేయొచ్చు. చెప్పులు లేకపోతే ఇసుకలో నడిచారనుకోండి, వెరికోస్ బీన్స్ తగ్గుతాయి. రివర్స్ లో నడిస్తే కూడా ఇసుకలో చాలా మంచిది. కాళ్ళలో రక్తాల రుబ్బులు వాగుతున్నాయి, కిందలు ఉన్న పోట్లు తగ్గుతాయి. మధ్యలో పెబల్ వాక్ కాళ్ళ మీద నడిచేటట్టు నడవచ్చు. మగవాడు స్విమ్మింగ్ వెళ్ళచ్చు. అదే లాస్ట్ లో కలిసి హాయిగా రిలాక్స్ అవుతారు. వాటర్ ఫాల్ పెద్దది రిలాక్స్ అవచ్చు దగ్గర నేచర్ ఎంజాయ్ చేస్తారు. ఇది ఈవినింగ్ టైం 5 to 6. విశాల్ గారి క్లాస్ వెళ్ళకపోతే ఈ షెడ్యూల్ అంటే వెళ్తే మిస్ అవుతారు. ఇక్కడ సండే ఖాళీ వాటి ఆ క్లాస్ అయితే ముఖ్యం బాగా అది వెళ్ళాలి. వారేషన్ ఫాస్టింగ్ లో ఉంటుంది. 6th క్లాస్ అయితే వెళ్ళండి కావాలి, పావుగంట అరగంట అప్పుడు వెళ్ళచ్చు. ఫుడ్కి వెళ్ళాలి. 6 to 7 డిన్నర్ టైం. మీకు డిన్నర్లో రోజు మొలకలు, ఫ్రెష్ మొలకలు ఉంటాయి, బాయిల్ మొలకలు ఉంటాయి, సాలడ్స్ ఉంటాయి, 4-5 రకాల ఫ్రూట్స్ ఇస్తారు. ఇప్పుడు మ్యాంగోస్ కూడా మీ బ్యాచ్ కి ఆశ్రమంలో పండినే ఉంటాయి. ఒక్క కాయ లేకుండా అన్ని కోసాం. మొన్నటి దాకా అయితే జనవరి నుంచి అన్ని కింద 25,000 కాయలు వేస్తాం. అన్ని తల్లగా చేతులు తగ్గుతాయి. కరెక్ట్గా వారం రోజులు అన్ని కోసేసి ఆ కాయలే ఎక్కువ చెట్టు మీద రోజుని పండుని చిన్న పెడతారు. జ్యూసెస్ కూడా వేస్తారు. ఫాస్టింగ్ కూడా వేస్తారు. చెట్టు మీద తయారైన ఆకలి అట్లా ఫ్రూట్స్, సాలడ్స్, స్ప్రౌట్స్ ఉంటాయి. న్యాచురల్ స్వీట్ కార్న్ కూడా ఇస్తారు. తీసుకోవచ్చు. 6 to 7 డిన్నర్ టైం ప్రకారం వెళ్తుంది. 7 తర్వాత డైనింగ్ హాల్ క్లోజ్ చేస్తారు. పిల్లల డైనింగ్ హాల్ ఉంది, వాళ్ళకి అక్కడ పంపిస్తారు. వాళ్ళకి మార్నింగ్ ఈవినింగ్ మన పద్ధతిలో టిఫిన్ చేసి పెట్టుకుంటారు. స్నాక్స్ కానీ డిన్నర్లో కూడా వేస్తారు. లంచ్ మాత్రం యథావిధిగా పనులకు ఇదే అంటారు. వాళ్ళ కోసం బాయిల్ ఫ్రూట్స్ ఉంది. ఏదైనా మన పద్ధతిలో దోశ పెసరట్టు దాని కట్లెట్ ఇట్లాంటివన్నీ కూడా పెట్టుకుంటాం. ఈవినింగ్ 7కి నా క్లాస్ ప్రతిరోజు 7 గంటలకు చెందిన నా క్లాసు. నా రోజు వీడియో ప్రెజెంటేషన్ ఇట్లా ఉంటాయి. ఇక్కడ వింటే యూట్యూబ్లో, టీవీలో ఎప్పుడు ఇక్కడ చెప్పారు. ఇక్కడ చెప్పే క్లాసు వేరుగా ఉంది. అక్కడ 5 నిమిషాలు, 2 నిమిషాలు, 10 నిమిషాల క్లాసులే ఉంటాయి యూట్యూబ్లో. స్పెషల్ అవేర్నెస్ వస్తుంది. ఉపయోగించుకోండి. క్లాస్ మిస్ అవ్వకుండా అంటే ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. ఇంటికి మారడానికి ఎక్కువ ఛాన్స్ వస్తుంది. 8:30 క్లాస్ అయ్యాక రోజు నాతో మాట్లాడగలవచ్చు. పర్సనల్ విషయాలు, డౌట్స్ ఉంది, ఎవ్రీడే నన్ను కలవచ్చు. ఇక్కడ పర్సనల్ గా మాట్లాడే విషయాలు కూర్చోండి, అందరూ ఎలా పబ్లిక్ గురించి మాట్లాడచ్చు. కామన్ డౌట్స్ అయితే క్లాస్ అయ్యాక కింద కూర్చుని ఇది షెడ్యూల్ రోజు. మీ అందరికీ కొన్ని గమనించాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పడం జరుగుతుంది. ప్రతి 15 నిమిషాలు 20 నిమిషాలు వెంట వినాలి. రోజు టైంకి వెళ్ళిపోవచ్చు. ఒక్కరోజు ఉండడం చాలా. ఇప్పుడు కొంచెం చెప్పే విషయాలు మీకు బాగా ఉపయోగపడతాయి. మీరు రోజు కన్సల్టేషన్ డాక్టర్కి 3rd బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఈరోజు కలిసారు కదా. కన్సల్టేషన్ డాక్టర్ కన్సల్టేషన్
ఐడి కార్డు ఉంటేనే కన్సల్టేషన్, ఎందుకంటే ఆ కార్డు స్కాన్ చేస్తారు. దాన్ని బట్టి మీకు టైం అలాట్ అవుతుంది. ఐడి కార్డు మర్చిపోయారు ఏం తెచ్చుకోవద్దు. ఎందుకంటే కన్సల్టేషన్కి డాక్టర్కి 8:30 నుంచి అందుబాటులో ఉంటారు. డాక్టర్స్ చేంజెస్ చేస్తారు, ఫుడ్ ట్రీట్మెంట్స్ అని రోజు మారుస్తారు. ప్రతిరోజు వెళ్ళండి కన్సల్టేషన్. నడవలేని వారికి బ్యాటరీ వెహికల్ ఫెసిలిటీ ఉంటుంది. ఓన్లీ వాళ్ళ వరకే ఈ వెహికల్స్. అంతేగాని మీరు ఊరికే కార్ వెళ్తున్నదని అట్లా ఎక్కి దాని మీద తిరగటం. మీరు ఎన్నాళ్ళు కూర్చొని వెయిట్ పెరిగారు, క్యాలరీ కౌంట్ పెరిగింది. మనం చేయాలంటే ఏం చేయాలి? ఎక్కడికక్కడ కష్టం. అందుకని మీ ఫ్లోర్ ఇన్ఛార్జ్ దగ్గర తీసుకోండి. నడవలేని ఉన్నవారు, ఆపరేషన్ అయిన వారు, పెద్దవారు, బ్యాటరీ వెహికల్ నెంబర్ తీసుకొని మీరు కాల్ చేయండి. ఎక్కడ అవసరం మార్నింగ్ 5 నుంచి నైట్ 9 వరకు అందుబాటులో ఉన్న వెహికల్ తీసుకొస్తుంది. అది అట్లాంటి సదుపాయం ఉపయోగించుకోవచ్చు. మార్నింగ్ యోగా కూడా మీరు కాల్ చేయగల తెల్లవారుతారు. బిల్డింగ్ బెంచెస్ కూర్చోండి, వెహికల్ తీసుకెళ్ళి వస్తాం. క్లాస్ అయిపోయి నేను కాల్ చేస్తాను. బయటకు వెళ్ళిపోయి లెఫ్ట్ సైడ్ హాల్ నుంచి బయటకు వెళ్ళిపోయి లెఫ్ట్ సైడ్ బెంచెస్ కూర్చోండి. తీసుకెళ్ళి లోపల దగ్గర వెహికల్ తీసుకెళ్ళి పగలంతా మీరు ఎప్పుడు కావాలి తీసుకు వస్తారు మీరున్న ప్లేస్కి. ఇక బట్టలు ఉతకడానికి ధోబి అందుబాటులో ఉంటారు. అంటే మిషన్ మీద వాష్ చేస్తే కంపెనీ వారు విజయవాడ నుంచి పెట్టుకెళ్తారు. కొద్దిగా పాత బట్టలు ఎక్కువ వాడుకోండి. బట్టలు వాడవద్దు, ఎందుకంటే మసాలాలకి వాడడం. మిషన్ మీద వాష్ చేసినప్పుడు అవి కొంచెం మన ఇంట్లో ఉతుకుతున్నట్టు మిషన్ మీద వాష్ చేసినప్పుడు. కానీ కొద్దిగా కంప్లైంట్ కూడా వస్తుంటాయి. కొద్దిగా దయచేసి సహకరించాలి. ఎందుకంటే ఏం చేయలేము. మనం 5 లక్షలు పెట్టి మిషన్లు కొని డ్రైవర్లు పెట్టి మనం చేయలేము. బయట వాళ్ళు విజయవాడ నుంచి వస్తున్నారు. 15 రోజులు మీకు 3 సార్లు వచ్చి పెట్టుకెళ్తారు. మీరు ఎన్ని బట్టలు వేసినా 300 రూపాయలు ఛార్జ్ చేస్తారు వాళ్ళు. అది వెయ్యిపోయినా 300 కామన్ గా మీకు కాస్ట్లో కట్ అవుతాయి. మీరేవి లోపల వేసుకొని ఇంధనలు టవల్స్ ఇక్కడ ఆరేసుకోండి, స్విమ్మింగ్ డ్రెస్ ఆరేసుకోండి, అట్లా ఆరేసుకుని స్టాండ్ కదా. ఎవరు కూడా ఏమి ఉతుకొద్దని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి, ఎందుకంటే ప్లేస్ ఆరేసుకోవడానికి ఉండదు. వర్షాకాలం కొద్దిగా సౌకర్యాలు ఉంటాయి కాబట్టి ఎవరు ఏమున్న బట్టలు ఫ్లోర్ ఇన్ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేయండి. వాడు రోజు 3 టైమ్స్ అట్లా చేయిస్తుంది. మీకు హెల్ప్ డెస్క్ నెంబర్ రూమ్లో తలుపు వెనకాల ఉంటుంది. ప్రతి రూమ్లో అలాగే లిఫ్ట్ లో కనపడుతుంది హెల్ప్ డెస్క్ నెంబర్. మనకి డాక్టర్ కన్సల్టేషన్ దగ్గర హెల్ప్ డెస్క్ ఉంటుంది. అక్కడ ఏదున్నా కానీ మీకు ఆ నెంబర్ ఉంటే ఎప్పుడు ఎమర్జెన్సీ వచ్చిన ఏదన్నా అవసరమైన ఎప్పుడు 24 hours అందుబాటులో ఉంటే హెల్ప్ డెస్క్ ఎంప్లాయీస్ 24 hours డ్యూటీలో ఉంటాయి. మీకు ఎప్పుడైనా ఏ క్షణంగా ఫోన్ పడితే సర్వీసెస్ అన్నీ అందుతాయి. పొరపాటు ఎమర్జెన్సీ వస్తుంది వాడుతుంది హెల్ప్ డెస్క్. ఇక ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా 4th బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది. నైట్ ఎమర్జెన్సీ వచ్చిన డాక్టర్ నర్స్ ఉంటారు. మీకు మా ఫార్మసీ కూడా ఉంటుంది. అవతల మా ఎమర్జెన్సీ మందులు ఉంటాయి. అంటే మీరు 3rd బిల్డింగ్ కాదు, 4th బిల్డింగ్ చేంజ్ చేయాలి. 1 month అయితే ఆ ప్రైమరీ సెంటర్ షిఫ్ట్ చేసుకోవాలి. ఇక్కడికి వెళ్తే బ్లడ్ టెస్ట్ లో లాబొరేటరీ, మెడికల్ షాప్, జనరల్ స్టోర్ ఇవన్నీ అక్కడే ఉంటాయి. మీరు ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు రేపు బ్లడ్ టెస్ట్ వారు గుర్తుపెట్టుకోండి. మీరు డాక్టర్ కన్సల్టేషన్కి వెళ్ళారు కదా, ఇక్కడ వెయిటింగ్ స్టాప్లు ఉన్నాయి చూసారా బయట. సరే బ్లడ్ టెస్ట్ ఆ బోర్డు ఒకటి 1 తీసారు. ల్యాబ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అని చెప్పేస్తారు. ఆ సోపాల దగ్గర కూర్చుని హెల్త్ టెస్ట్ దగ్గరే ఉంది. ల్యాబ్ లాబొరేటరీ రేపు మార్నింగ్ బ్లడ్ టెస్ట్ అక్కడికి వెళ్ళి 4th బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో కనపడుతుంది. ఆశ్రమంతం దగ్గర 300 కెమెరాలు మీ ప్రతి మూమెంట్ రికార్డ్ అవుతా ఉంటాయి ఎక్కడికి. కానీ మనం ఇక్కడ ఉన్నప్పుడు కొన్ని డిసిప్లైన్ ఏవైతే చెప్తే వాటిని ఫాలో అవ్వకపోతే ఇక్కడ చూస్తారు. ఉంటే మాత్రం వాడిని నోట్ చేసుకుంటారు, పంపేసి ఇబ్బందికరమైన బ్లాక్ లిస్ట్ లో పెడతారు. కానీ ఇబ్బందికరంగా కనపడలేదు. అందుకని ముందు నుంచి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే మంచిది తెలియజేస్తాం దయచేసి. ఈ 15 రోజులు 30 రోజులు చేరిన వారికి ఇప్పుడు మీరు 16 చేరారు. మీరు డిశ్చార్జ్ అనేది 30వ తేదీ ఉంటుంది. 30వ తేదీ 30వ తేదీ ట్రీట్మెంట్స్ ఉండవు. మీకు
కాబట్టి మీకు 29 నైట్ కానీ 30 మధ్యాహ్నం 30 సాయంకాలం ఎప్పుడైనా మీరు వెళ్ళవచ్చు బట్టి 1 మంత్ కోసం వచ్చిన వారు నెక్స్ట్ మంత్ 15వ తేదీ వెళ్ళవచ్చు. మీరు ఈ డిశ్చార్జ్ డేట్కి మీకు దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మీ నాకు ప్రజెంట్ వరకు వచ్చి అక్కడ ట్రీట్మెంట్స్ కూడా దాని రక్షణ బయట అనుమతి వచ్చేసి అందుకని ఇబ్బందులు వస్తే అప్పుడు డిశ్చార్జ్ అలాంటి ఉండదు. దయచేసి మీరు బయట గవర్నమెంట్ క్లాస్ విజిటర్స్ కలవడానికి గవర్నమెంట్ మీ కుటుంబ సభ్యులు రావాలంటే ఏ రోజైనా రావచ్చు. మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 లోపు మిమ్మల్ని కలవడానికి రావచ్చు. వచ్చేటప్పుడు ఫోన్ చేసి రావాలని చెప్తున్నాను. ఇక్కడే ఉన్నారు కదా, వెళ్ళిపోయిన కూడా సర్ప్రైజ్ చేద్దాం అని అంటే ఇక్కడ ఉండగా సడన్ గా వచ్చేస్తారు వాళ్ళు. వచ్చి సర్ప్రైజ్ చేద్దాం ఫోన్ చేస్తే మీరు ఏమనుకోతున్నా స్విమ్మింగ్ లో ఉంటారు. ఫోన్ ఇస్తారు 1 గంట 2 గంటలు కూర్చుంటారు. ఫోన్ ఇస్తారు. కంపల్సరీ మిమ్మల్ని కలవడానికి వచ్చేవాడు ఫోన్ చేసి మీ టైం తీసుకుని ఆ టైం మీరు వెళ్ళి వాళ్ళని రిసెప్షన్ లో తెలిసి రావచ్చు. ఈరోజు జాయిన్ అయిన రోజు కలిసి ఉంటారు. ఆ రిసెప్షన్ లో వాళ్ళు రావచ్చు. కాబట్టి మీరు అందరూ వచ్చేటప్పుడు ఫోన్ చేసి రావాలని చెప్పి వచ్చేటప్పుడు ఏం చేయకూడదని మీరేదో హాస్పిటల్ ఉన్నట్టు మిమ్మల్ని పరామర్శించడానికి గుడిసెళ్ళేది బాగోదు అన్నట్టు రకరకాల అన్ని తీసుకొస్తారు. ఏవి లోపలికి అలౌ చేయరు. ఎందుకంటే వాళ్ళ పళ్ళని మీ చెట్లు మామిడి పళ్ళు తెచ్చారని తీసుకొచ్చారనమాట. మేము ఆలోచిస్తే మీరు వాటిని రాత్రిపూట 9:30 10 తింటాం బాగా. అందుకని రూములకు పట్టుకెళ్ళాం. పైగా వాళ్ళు ఏం తెచ్చినా చెక్ చేస్తారు. ప్రతిదీ ఇట్లా ఏం తెచ్చినా కానీ మిమ్మల్ని చెక్ చేస్తారు. వాళ్ళని చెక్ చేస్తారు. మీ వాళ్ళు చెక్ చేస్తే తప్ప వాళ్ళు తెచ్చిన హ్యాండ్ బ్యాగ్ కూడా చెక్ చేస్తే కానీ మిమ్మల్ని కలవాలి. మీరు మీ వాళ్ళు కలిసాక మీరు లోపలికి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని అన్ని చెక్ చేస్తే తప్ప లోపల ఏమాత్రం వాళ్ళ దగ్గర దొరికినాయా మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ లో పెడతారు. మిమ్మల్ని కలవడానికి వచ్చేవాళ్ళని తెచ్చింది మీకోసం తెచ్చినట్టు అర్థం. అందుకని మీ పేరు బ్లాక్ లిస్ట్ లో పెడతారు. మీరు తీసుకునే దొరికారనుకోండి లైఫ్ లో ఇన్వెస్ట్ వద్దంటారు. అందుకని దయచేసి ముందే చెప్తే సెక్యూరిటీగా ఏదో ఇట్లాంటి అన్నప్పుడు ఏం చేయలేదు. వెంటనే పంపించేస్తారు. మన డబ్బులు పోతాయి. వాళ్ళ ఇన్ఫర్మేషన్ లైఫ్ లో ఇవ్వాలి. దయచేసి ఇట్లాంటి జరగకుండా గమనించుకోగలరు. విజిటర్స్ మీరు చూడడానికి మీద వచ్చేటప్పుడు ఇక్కడ ఫుడ్ ఏమి ఏర్పాటు చేయదు. చెరుకు రసం ఒకటి సమయం ప్రకారం వాళ్ళని ఫుడ్ తీసుకురామని చెరుకు రసకాలం మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 కాలం వచ్చేసి ఈ మధ్య మీ బ్యాచ్ నుంచే మొదలు లాస్ట్ బ్యాచ్ వరకు 5 days ముందు అనౌన్స్ చేసి ఇచ్చాము. కొత్త ఫెసిలిటీ 13 ఏళ్ల నుంచి ఎంతో మంది అడిగిన ఫెసిలిటీ నాళ్ళు ఇబ్బంది ఒక మంచి అవకాశం మీకు ఇస్తున్నాం. అదేంటంటే మిమ్మల్ని కలవడానికి వచ్చే మీ కుటుంబ సభ్యులు కానీ మీ వాళ్ళు ఎవరైనా కానీ ఆశ్రమంలో లోపలికి వచ్చి చూడాలంటే 2 days ఆశ్రమం ఎక్స్పీరియన్స్ టూర్ లాగా ఎక్స్పీరియన్స్ క్యాంప్ లాగా ఫెసిలిటీస్ 1 dayకి ఎవరు 2 days కంటే ఎక్సెస్ మీరు డబ్బు కడతానని 2 days కాలం చేస్తాం. ఆ 2 days ట్రీట్మెంట్స్ వస్తున్నప్పటికీ ఆ 2 days మీకు యోగా నేర్చుకోవచ్చు. క్లాసులకి వెళ్ళి 48 hours మీరు వచ్చిన టైం నుంచి మళ్ళీ 48 hours వెళ్ళాల్సి వస్తుంది. 1వ తేదీ నుంచి 15 లోపు ఎప్పుడైనా మీరు మీ వాళ్ళు రమ్మనొచ్చు. వచ్చినప్పుడు మీ రూమ్ లో ఇవ్వడానికి ఉండదు అవకాశం. ఎందుకంటే మీ రూమ్ లో ఆల్రెడీ కలిసిపోయి వేరే వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి వేరే రూమ్ మేము ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళు ఇక్కడ నుండి యోగా నేర్చుకోవచ్చు, ఎక్సర్సైజ్ నేర్చుకోవచ్చు, కన్సల్టేషన్ ఉంటుంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిస్తే వెళ్ళేటప్పుడు ఫుడ్ బాగా యోగా నేర్చుకోవచ్చు. వీటితో పాటు 3 పూటల ఫుడ్ ఉంటుంది. మెడిటేషన్ క్లాస్కి వెళ్ళచ్చు, వంటల ట్రైనింగ్ క్లాస్కి వెళ్ళచ్చు, స్విమ్మింగ్, రెయిన్ డాన్స్, వాటర్ ఫాల్ ఫెసిలిటీస్ అన్ని వాడుకోవచ్చు. ఇక్కడ ఏం జరుగుతుంది, మీరేం చేస్తున్నారు భయం వాళ్ళకి చూడాలంటే ఎక్స్పీరియన్స్ చేయడానికి అవకాశం. వాళ్ళకి అవేర్నెస్ కోసం న్యాచురోపతి ప్రమోషన్ కోసం పెట్టామన్నా
అలా 2 రోజుల కోసం ఎవరైనా ఒక వ్యక్తి వచ్చారనుకోండి, వాళ్ళకి నాన్ ఏసీలో ఉంటే 2 డేస్ 3000 తీసుకుంటారు. ఏసీ రూమ్ ఇస్తే 4000 తీసుకుంటారు 2 డేస్‌కి. అట్లాంటి అవకాశం మీకు మీరు లాస్ట్‌లో మీరెళ్ళే భార్య ఫ్రెండ్స్ మీకు సెలవు ఉంది. ఎప్పుడు వచ్చినట్టు ముందే బుక్ చేస్తే సింగిల్‌గా ఉండే అమ్మాయిలు ఎవరినన్నా రమ్మన్నారనుకోండి వాళ్ళు 50 లోపు వాళ్ళొస్తే మాత్రం అన్నీ వెరిఫై చేస్తే గాని బుక్ చేయరు. ఎందుకంటే వాడెవరో బాయ్ ఫ్రెండ్ పిలిచారనుకోండి, అబ్బాయి ఎవరినన్నా 50 లోపు వాళ్ళు 55 నీ పేరెంట్స్ ఇద్దరితో మాట్లాడి అన్ని కండిషన్స్ కనుక్కొని వాడి ఎలక్షన్ కార్డు, ఆధార్ కార్డు అన్నీ వెరిఫికేషన్ చేస్తే తప్ప అలా చేయడు. ఇక్కడ లోపల ఉన్న సాధకులు ఫ్యామిలీ ఎవరు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎవరు తెలిసిన సింగిల్ గా ఉన్న లేడీస్, సింగిల్ గా ఉన్న జెంట్స్ 50, 60 లోపు వాళ్ళు ఎవరినన్నా వేరే వాళ్ళని బుక్ చేసినాం అంటే రావడానికి ఆహ్వానం చేసినాం ఏం అబ్జెక్షన్ లేకపోతే బుకింగ్ ఇస్తారు దయచేసి. అందుకని ఆ విషయంలో మీకు సహకరిస్తే ఆలోచిస్తాను. లేదా ఏదో లాడ్జ్ లాగా 10 మంది ఎవరెవరో దాంట్లో ఈ రోజు మీరు వాళ్ళతో పాటు క్లాస్ లో తీసుకెళ్ళిపోయాను. వేకెన్సీని బట్టి ఎంతమంది వస్తే అంతమందికి ఇస్తారు. అలా గమనించుకోవాలి. అది 2 షేరింగ్ అవ్వచ్చు, 3 షేరింగ్ అవ్వచ్చు. అట్లా రూమ్స్ వేకెన్సీ కూడా ఇస్తాం. లేడీస్ రూమ్‌లో ఇస్తారు. జెంట్స్ రూమ్‌లో ఇస్తారు. కపుల్ రూమ్‌కి ఇద్దరు కంటే కపుల్ వస్తే మాత్రం ఆ రూమ్ అవకాశం ఇస్తారు. అది వదిలిపెట్టరు. అట్లా అడ్జస్ట్ అవ్వాలి. ఉన్న వేకెన్సీని ఉపయోగిస్తాం. మీ బ్యాచ్‌కి 550 మంది అవుతారంతే. కొన్ని ఖాళీలు ఉంటాయి. కానీ దాన్ని బట్టి అలా చేస్తాం. ఇక అయిపోయింది. లాస్ట్ 5 మినిట్స్ ఓపిక పట్టి వెళ్ళిపోతారు కానీ అందరూ కూడా. ఇప్పుడు ఇక్కడ అన్ని ఫుడ్ ఉండాలి. దయచేసి వైట్ సైడ్ ఫుడ్ మాత్రం ఎవరు తీసుకొచ్చు 2, 3
స్త్రీల ఆభరణాల విషయంలో కొద్దిగా అటెన్షన్ వెళ్ళిపోతుంది. ముఖ్యంగా ఆభరణాలు ఏంటంటే బంగారు ఆభరణాలు ఎక్కువ తెస్తుంటారు వచ్చి నుంచి కూడా. మసాజ్‌లకి వెళ్ళినప్పుడు, ట్రీట్‌మెంట్‌కి వెళ్ళినప్పుడు ఆయిల్ అవుతున్నాడని తీసి అక్కడ తగిలిచ్చే జేబుల్లో, హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టి ట్రీట్‌మెంట్‌కి వెళ్ళకూడదు. రూమ్‌లో ట్రీట్మెంట్ రూమ్‌లో మొదలుపెట్టొచ్చు. మీరు కావాలంటే ముందే తీయదలిస్తే గూగుల్‌లోనే తీసేసి ఆభరణాల్ని కబోర్డ్‌లో పెట్టి లాక్ చేసుకొని లాకర్స్ జాగ్రత్తగా పెట్టండి. వెంటనే చూసుకొని వెళ్ళండి. ఇప్పుడు సేఫ్‌గా ఉంటాయి. అంతేగాని వాటిని తీసి ఎంప్లాయీస్‌కి ఇవ్వడం, మసాజ్ అప్పుడు మంటపడతారు, స్విమ్మింగ్ అప్పుడు. అక్కడ పెట్టి పోగొట్టుకున్నారు కెమెరాలు సెక్షన్స్ కాబట్టి పోతే దొరకదు. అంచేత స్విమ్మింగ్‌కెళ్ళేటప్పుడు మన ఆభరణాలు మీరే రెస్పాన్సిబిలిటీ. నదిలో గాని చూసుకోండి. కాకపోతే బట్టల కింద, దుప్పట్ల కింద పెట్టి ఆభరణాలు, స్నానాలు గట్టా రూమ్‌లో ఎవరుంటారు తోడున్నారు ఉన్నప్పుడు కొద్దిగా పోతే దొరకదు. జాగ్రత్తగా ఉండండి ఇట్లాంటి విషయం. పోతే యాజమాన్యానికి సంబంధం రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. బయట గాని ట్రీట్మెంట్ సెక్షన్ ఆభరణాలు గాని పోగొట్టుకున్నారంటే యాజమాన్యానికి సంబంధం ఉంటది. ఎందుకంటే అది విలువైన వస్తువు. ఇప్పుడు డైమండ్‌లు పెట్టుకొస్తే రూ. 1,00,000 ఎక్కడ రిజిస్ట్రేషన్ మనం పోగొడతాం. అయి తీసేసి మర్చిపోతారు. ఎక్కడైనా తీసేసి హ్యాండ్ బ్యాగ్‌లో నుంచి మసాజ్‌కో స్టేజ్‌కి వెళ్ళిపోతారు రూముల్లో. ఈలోపు మారిపోతారు అక్కడ ఇస్తారు. సాధకం తీసి అక్కడ తీసుకెళ్తారు. సాధకుల్లో కూడా నెలకి ఒకసారన్నా, 2 నెలలకోసారన్నా దొంగతనం చేసినప్పుడు దొరుకుతారు. ఆడవాళ్ళు దొరుకుతారు, మగవాళ్ళు దొరుకుతారు. చూస్తుంటా. డబ్బులు కూడా కొట్టేస్తున్నారు మా రూమ్‌లో ఆడవాళ్ళు. మన బ్యాచ్‌లో కూడా ఒక ఆవిడకి మేము పాపం వేరే 10,000 ఫ్రీగా ఇచ్చాము. ఆ రూమ్ పెట్టి రూ. 4,000 ఉంటాయి. అందరం పట్టుకోగలిగాం. అప్పుడు లేని వాళ్ళని హెల్ప్ చేస్తే 5,000 కొట్టేశారు 4,000 అలా ఉంటారు కొంతమంది. లైన్‌గా చీకట్టుకోవడానికి హెల్ప్ బ్యాగ్ వదిలేస్తున్నారు. కడుపులో హ్మ్. ఆ! ఉపయోగం. మీ ఫ్రెండ్స్ దగ్గరికి మీరు ఫోన్ పట్టుకెళ్ళకూడదు. మంటపాలకెళ్ళినప్పుడు ఫోన్ పట్టుకెళ్ళొద్దు. అవన్నీ బయట లాకర్‌లో పెట్టుకెళ్ళండి. అది రూమ్‌లో పెట్టండి. అక్కడ ఫోన్ పట్టుకెళ్ళి కాడి నుంచి కొంతమంది రికార్డ్ చేస్తుంటారు అప్పుడప్పుడు వీడియో. పట్టేసుకుని వీడు ఎలా ఉన్నా మళ్ళీ సెలెక్ట్ చేయగలడు. దీంతో పాటు పక్కోళ్ళందరూ పడతారు. అవన్నీ ఎక్కడికెళ్ళి అనుకోండి షేర్ అయ్యి అంత ప్రమాదం ఎవరైనా కంప్లెయింట్ చేశారా మీరు చాలా ప్రమాదంలో ఉండొచ్చు. అలాంటి చోట ఫోన్ యూజ్ చేస్తే ప్రైవసీ. అందుకని కంప్లెయింట్ వెళ్ళిందా మీరు చాలా ప్రమాదంలో మీరు ఎవరిని చేయగలరు. అందుకని ఆ ఏరియాలో సెల్ ఫోన్ యూజ్ చేయకూడదు. అందుకని రూమ్‌లో పెట్టుకెళ్ళండి. దయచేసి ఎవ్వరు అక్కడ యూజ్ చేయొద్దు. ట్రీట్మెంట్ చేసే దగ్గర హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు పెట్టి వింటారు అవన్నీ. ట్రీట్మెంట్ ఎక్స్‌పీరియన్స్ చేయాలి. కానీ పాటలు పెట్టి వింటాను. రూమ్‌లో చేసుకో. ఇక దయచేసి అట్లాంటి విషయాలు జాగ్రత్త. ఆకలి చెప్పులు స్టాండ్‌లో యోగా హాల్‌కెళ్తే యోగా ఓపెన్ చేయడానికి స్టాండ్‌లో పెట్టుకోండి. లేడీస్ మెడిటేషన్ రూమ్‌కెళ్తారు. ఎక్కడికక్కడ అట్లా ఉంటాయి. మీరు కింద వదిలారు కలిసిపోతాయి. దూరం. అదే స్టాండ్‌లో మీరు పెట్టిన ప్లేస్ డిసిప్లిన్ స్విమ్మింగ్‌కి వెళ్తారనుకో చెప్పులు స్టాండ్‌లో బయట కనపడ్డాయి అనుకోండి అంతే డిసిప్లిన్ తెలిసిపోతుంది. మనకే లేకపోతే పిల్లలకేం చెప్తాం. నేను బయట ఎక్కడ అసలు ఎవరి ప్లేస్ అక్కడ పెట్టు. కామన్. నేను వెయిట్
దాన్ని మీకు ఆల్రెడీ ఈరోజు ఇచ్చారు ఇంట్లో 3000 లోవి చార్జెస్ 300 కామన్ కట్ అవుతాయి అందరికి. ఇక ఈ ట్రీట్మెంట్లు ఉన్నాయి చూసారు, ఒక 5-6 ట్రీట్మెంట్లు. ఈ నీమ్ బాత్ ఉంది, చర్మయోధం ఉందా ఫ్రీగా ఇస్తారు, దాని దగ్గర వాళ్ళకి ఛార్జ్ చేయరు. కానీ మీకు వాళ్ళు వేసారు కదా, 4 వేసారు కదా, నాకేంటి అంటారా? కొనుక్కొని చాక్ వేయాలి వ్యాపారాన్ని, వాళ్ళకి ఛార్జ్ ఉంటుంది. ఇప్పుడు ఆకు ఫంక్షన్ ఈరోజు చెప్పారు ఈవినింగ్ క్లాసు ఆకు కరెక్షన్. ఈ ట్రీట్మెంట్లు ఇప్పుడు మీ దగ్గర చేసే డాక్టర్ అండ్ ఎండి స్పెషలిస్ట్ 1000-1500 తీసుకుంటారు హాఫ్ అన్ అవర్ ట్రీట్మెంట్ కాకపోతే. అదే ట్రీట్మెంట్ మన దగ్గర ఇప్పుడు 300 చేసి బయట అంత రేట్ ఉంది, కానీ మన దగ్గర లక్ష రేట్లో చేస్తారు. ఈఎంఎస్ ఉంది, ఇది 200 ఈఎంఎస్. బయట 1500 2000 తీసుకుంటారు. ఆ సిటీకి 200 300 వీటికి 300. కాలన్ థెరపీ బయట 5000 7000 తీసుకుంటారు, మలం పేగిన విషయంతో క్లీన్ చేస్తారు. కానీ మన దగ్గర 1000 రూపాయలు. ట్యూబ్లన్నీ నాలుగు డిస్పోజ్ చేయాలి, పర్సనల్ ట్రీట్మెంట్ 20 లీటర్ రెండు వాటితో చేయాలి ట్రీట్మెంట్ మిషన్తో. కానీ 1000 రూపాయలు నామినల్ ఛార్జ్. ఇండియాలో 2000 కూడా దొరకదు మీకు ఇండియాలో. అవసరమైన బ్లడ్ టెస్ట్లు చేస్తారు, తక్కువ రేట్లు ఉంటాయి. అదేనా 15-20 చిన్న చిన్న బ్లడ్ టెస్ట్ అవసరమైనవి చేస్తారు మీరు చేయడం. ఏసీ రూమ్స్ లో ఉండే వారికి ఏసీ ప్లాంట్స్ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 వరకు, సాయంకాలం రాత్రి 8 గంటల నుంచి మార్నింగ్ 5 వరకు ఏసీ ఉంటుంది. మిగతా టైంలో ఏసీ కట్టేస్తారు, వచ్చేస్తారు. ఎందుకంటే ఏసీ వేయడం వల్ల చల్లదనంతో బాడీ వ్యర్థాలు చెమట బయటకు రావడం ఆగిపోతుంది. బాడీ డీటాక్సిఫికేషన్ కూలింగ్ కోసం కూలింగ్ ఆగిపోతుంది. కాబట్టి ఉడికిన టైంలో చెమట పడితే నిద్రపోరు, కాబట్టి ఆ టైంలో ఏసీ వేస్తారు, పెంచడానికి ఏసీ. అందుకని అది గుర్తుపెట్టుకోండి. శానిటరీ ప్యాడ్స్ లేడీస్ ఎన్నిసార్లు చెప్తున్నాం, కానీ కొంతమంది కమోడ్లు వేసేసి క్లాస్ చేస్తున్నారు. ఇక్కడ నెలకి 8 సార్లు ఇబ్బంది పడుతున్నాం, పైపులు బ్లాక్ అయిపోయింది. కామన్ సెన్స్ అవి కరగవు. మీరు ప్రతి లేడీస్ టాయిలెట్ లో డస్ట్బిన్ అందులో వేసేసేయండి. లేడీస్ టాయిలెట్ కాకుండా జెంట్స్ కాదు. ఇప్పుడు ఎందుకంటే లేడీస్ టాయిలెట్స్ అన్నింటిలో డస్ట్బిన్లు ఉంటాయి, మూతతో ఉంటాయి, బయటకు కూడా ఇబ్బంది కాదు లేకుండా. అందుకని ప్యాడ్లు కంపల్సరీ నెలసరి వచ్చినప్పుడు వాడి ప్యాడ్ డస్ట్బిన్ లో వేయాలి, కమోడ్ లో వేయకూడదు. బ్లాక్ అయితే మీకు అసౌకర్యాలు వస్తాయి కొన్ని రోజులు, అది గుర్తుపెట్టుకోగలరు. ఇంకోటి మీకు ఇక మీరు 15 రోజుల కోసం వచ్చిన వారు నెల ఎక్స్టెన్షన్ కావాలన్నా 2-3 రోజులు చూసాక 4 రోజులు చూసాక చెప్తామని అంటే చాలా మంది అడిగారు. చూద్దాం 15 రోజులు 2-3 రోజులు 4 రోజులు చూసాక బాగుంటే అప్పుడు నెల ఉందాం అనుకుంటున్నాను. అక్కడ పాటు 3-4 రోజులు చెప్తే డాక్టర్ మీకు దాని దగ్గర మీలో ఎవరైనా నేను బరువు బాగా తగ్గడానికి లేదా పిల్లలు టాబ్లెట్కి వచ్చా ఉన్నారు, డాక్టర్ అన్ని చెప్తే నేను 60 రోజులు ఉంటాను. ఆ సమస్యలు ఎంటర్ అయిన రాంగ్ క్యాంప్స్ లో ఉండేవాడికి స్పెషల్ క్లాసెస్ విడిగా ఉంటాయి. పిల్లలు పుట్టినాడు హార్మోన్ టాబ్లెట్స్ ఒక క్లాస్ విడిగా పెడతాను. బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఉండేవాళ్ళకి వాళ్ళు ఇవేరియన్స్ క్లాస్ విడిగా. అందుకని ఆ లాంగ్ క్యాంప్స్ లో ఉండేవాళ్ళకి ఇవేరియన్స్ క్లాస్ విడిగా అది డాక్టర్ ఉపయోగించుకోవచ్చు. అట్లాగే మీరు ఎవరైనా 90 days 6 days క్యాంప్ లో ఉండాలంటే 2-3 రోజులు 4 రోజుల తర్వాత పెడితే కట్టిన డబ్బుల్లో మిగతా డబ్బులు ప్రాక్టీస్ చేసుకుంటున్నా వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇస్తారు. ఫెసిలిటీ ఉంది. మిమ్మల్ని కలవటానికి మీ కుటుంబంలో మధ్యలో రావాలంటే ద్వారా మధ్యలో స్వాగత సదం మీరు ముందే చెప్తే వాళ్ళకి వెరిఫై చేసుకుని అన్ని డేటా తీసుకుని మీది అడు మీ దగ్గర ఉన్న వాళ్ళకి ఎవరన్నా వచ్చే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని నోట్ చేసి బుక్ చేస్తారు. కావాలని చెప్పండి. తలనొప్పులు కొంతమందికి వచ్చి ఉంటే టీకాలు మానేస్తుంది. తలనొప్పులు ఉంటే మీ దగ్గర టాబ్లెట్ ఉంటే వేసుకో, లేకపోతే 4th బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లోని ఎదురుగుండా బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది. అక్కడ వెళ్ళి మీకు మెడిసిన్స్ ఉంటే డాక్టర్ ఉంటారు, ఇప్పుడు అన్ని ఇస్తా తీసుకోవచ్చు. కావాలి మీకు నైట్ ఎప్పుడు ఎమర్జెన్సీ వచ్చినా షుగర్ కావాలైనా కలిగి తేనె బాటిల్ ఒకటి కొనుక్కోండి స్టోర్ లో. ఆ తేనె బాటిల్ తేనె తీసుకుంటే షుగర్ కావాలైనా నీరసం వస్తుంది, మీకు నీరసం ఇబ్బంది లేకుండా. అట్లాగే మీకు రూమ్స్ లేదన్నా పొరపాటు నైట్ కళ్ళు తిరుగుతుంది, నీరసం వామిటింగ్స్ బాగుంటాయి. కాబట్టి మీరు
నైట్ హెల్ప్ క్లాస్ కానీ నైట్ డ్యూటీ డాక్టర్ నెంబర్ మీ రూమ్ లో తగ్గుతున్నారు నాకు ఫోన్ కొడితే వాళ్ళు వచ్చి సర్వీస్ చేసిస్తారు. అది కావచ్చు ఇప్పుడు అందుబాటులో మీ 4 గంటలకి రూమ్ నెంబర్ ఫస్ట్ ర్యాంకే బిల్డింగ్ నెంబర్ గుర్తుపెట్టు, సెకండ్ ర్యాంక్ ఫ్లోర్ నెంబర్, లాస్ట్ 2 అంకెలు ఫ్లోర్ అది యాక్టివేస్ అవుతుంది. ఇది గమనించుకోవాలనుకోండి ఒక బిల్డింగ్ కూడా ఇంకో బిల్డింగ్ లోకి వెళ్ళి అదే నెంబర్ తాళం షాప్ తప్ప ఈ అసౌకర్యాలు ఉంటాయి. ఇంకోటి లిఫ్ట్ ఉంది కదా అని అందరు రోజు లిఫ్ట్ వాడటం అలవాటు పడిపోయారు. చాలా సంవత్సరాలు లిఫ్ట్ ఉంది వాడటానికే అనుకోవద్దు, ఎప్పుడు అవసరమైనప్పుడే వాడాలి. ఇంకా నొప్పులు ఉన్నవారు, నడవలేని వారు, పెద్ద వయసు వారు ఇప్పుడు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కంపల్సరీగా వాడచ్చు. వాడాలి వాడాలప్పుడు పాదాలప్పుడు కాళ్ళప్పుడు. మిగతా వారు సాధ్యమైనంత వరకు ఎక్కేటప్పుడు 1-2 ఫ్లోర్లే, దిగేటప్పుడు 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు కంపల్సరీ నడకతో దిగితే ఒక వ్యాయామం. ఇప్పుడు నేను 5కి 5:15 సీట్లో కూర్చొని ఈవినింగ్ 3:30కి వచ్చాను. వెళ్ళి ఇంకా మెట్లు ఎందుకు ఎక్కాము, కూర్చొని కాళ్ళు టైట్ అవుతాయి. మెట్లు ఎక్కితే మళ్ళీ దిగాను, టైం అయిపోతున్నా స్పీడ్గా దిగి వచ్చేసాను. అది కాళ్ళకి వెనుకోసం వేస్తే డబ్బులు అసలు రావట్లేదు మెట్లు అలవాటు చేసి పిల్లలకు కూడా. అందుకని మెట్లు జిగుట్లు అలవాటు చేసుకున్నాను. మోకాళ్ళు జిగులు బాగా వచ్చినట్టు రావాలి, బాగా స్టామినా పెరగదు. అందుకని సాధ్యమైనంత ఇక్కడ యూట్యూబ్లో వీడియోస్ కూడా మీరు వినుంటారు. మెట్లు దిగండి, మెట్లు దగ్గర మిస్ట్రీ అన్నది అది కాళ్ళకి అంత మంచిది. సాధ్యమైనంత వరకు 2-3 అంతస్తులు 4 అంతస్తులు వాటి ప్రకారం యూత్ కి ఇక్కడ మెట్లు ఎక్కడ వ్యాయామాలు ఇస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్ళాక ఎదురుగుండా ఉందని మీరు ఇదే బిల్డింగ్కి వెళ్ళి అందరు లిఫ్ట్ దగ్గరికి వెళ్ళకండి. రోడ్డు మీదకి వెళ్ళి మీరు ఏ బిల్డింగ్ వైపు ఆ బిల్డింగ్ వైపు వెళ్తారు. సులభంగా వచ్చాయి. పెద్ద వయసు వారిని వేస్ట్ చేయకండి. వర్షం కురుస్తుంది ఏ క్లాసులకైనా వెళ్ళాలి, మీరు ఏ ఫ్లోర్ లోకి వెళ్ళినా ఏ బిల్డింగ్ లో అయినా సరే ఇది ఏ హాల్కి వెళ్ళాలంటే హాల్ నా బిల్డింగ్ వైపు తిరిగి వస్తుంది. ఫిజియోథెరపీకి వెళ్ళాలి, వర్షం కురుస్తున్నాడు, డైనింగ్ వెళ్ళాలి, కిచెన్ వెళ్ళాలి, యోగా హాల్కి వెళ్ళాలి, అన్ని ఫెసిలిటీస్. ఈవెన్ ఎక్సర్సైజ్ హాల్ ఉంటుంది ఫస్ట్ బిల్డింగ్ ఎదురుగుండా. ఇంటెన్సివ్ వర్కౌట్ ఫస్ట్ బిల్డింగ్ నుంచి స్వాగత సాధన మీదకి వెళ్ళిపోవచ్చు. అందులో ఫెసిలిటీస్ ఉంటే చక్కగా ఉపయోగించు, అది అన్ని ఉపయోగించుకోండి. విజ్ఞప్తి చేస్తూ నడవలేని వారి లెఫ్ట్ సైడ్ కూర్చోండి. అదే మన నైట్ క్లాస్ వెయిట్ చేసి మాట్లాడాలి. ఇప్పుడు వరకు వృద్ధి నుంచి నైట్ అంతా ప్రయాణం చేసి వచ్చి ఉంటారు కాబట్టి ఇప్పుడు వరకు లేట్ అయింది. కానీ ఈ రోజు రెస్ట్ తీసుకుంటే రేపటి నుంచి క్లౌడ్స్ రేపు మాట్లాడుతుంది.